you. I just want you to be able to move on with your life. Come here. It's coming up on a year. I have something that's planned, and I need a partner in crime. The B67 TV tower. I haven't climbed since. Becky, if you don't confront your fears, you are always going to be afraid. Let's do it. Let's climb your stupid tower. I'm so excited! Hey guys! Hi! I was really ripped. You're awesome! That is the Becky that we need for this trip. This is sick. Damn it, Hunter. What are you getting us into? Okay, so just stay behind me, one rung at a time. See? It's easy! You're doing great! Becky, you gotta come up here. Hey, trust me. What was that? Oh my god! Oh my god! Hunter, how do we get down? I don't have a signal. Our water is down there in that bag. We have 50 feet of rope. I think I can drop myself lower. Okay, I'm gonna jump onto the bag. Hunter, no! Hunter! Every hour that passes, the weaker we get. If anyone called 911, they'd be here by now. What is it that Dan used to say? If you're scared of dying, don't be afraid to live. గుడ్. ఫ్రీగా మంచిగా ఒక సినిమా చూసినట్టున్నారు కదా అందరూ కూడా. రైట్. ఎలా ఉంది ఇప్పుడు? ఒక పని చేయండి, సిన్సియర్గా మీరు 1 to 5 స్కేల్ తీసుకోండి. 1 to 5 స్కేల్లో మీకు ఎక్కువ అంటే ఫియర్ ఎక్కువ ఉంది అనుకుంటే 5, అసలు భయం అనిపించలేదు, అసలు స్ట్రెస్ అనిపించలేదు అనుకుంటే 1. ఈ మధ్యలో ఒక రీడింగ్ రాసుకోండి. ఇప్పుడు మీరు చూసిన ఇమ్మీడియట్గా వెంటనే దాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? 5 అంటే స్కేరీ, అంటే స్ట్రెస్ ఎక్కువ ఉంది. 1 అంటే అసలు లేదు. ఈ మధ్యలో అందరూ కూడా నీట్గా రాసుకోండి ఒకసారి. స్కేల్ మీ మీద డిపెండ్ అయ్యి నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? చాట్లో కూడా పెట్టండి చూద్దాం. లెట్ మీ సీ ఎలా పెట్టారని. యా, సుబ్రహ్మణ్యం గారికి అయితే అస్సలు ప్రాబ్లమే లేదనుకుంటా. గ్రేట్. మెజారిటీ మెంబర్స్ 5 5 5 5 5 స్కేరీ, అవునా? హైట్స్ అంటే అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీరు ఇంత యాక్టివ్గా మాట్లాడినందుకు థ్యాంక్స్ అండి. సో ఒకటి ఏంటంటే, ఈ హైట్స్ మీదకి వెళ్ళి చూస్తే అంటే ఎవరికైనా స్కేరీగానే ఉంటుంది, ఒక సుబ్రహ్మణ్యం గారికి తప్ప. ఓకే, దాన్ని ఏమంటారంటే ఆక్రోఫోబియా అంటారు. ఆక్రోఫోబియా అంటే ఏంటంటే హైట్స్ నుంచి చూడడం, అవునా కదా? ఎవరైనా సరే ఒక 5th ఫ్లోర్ నుంచి కిందకి ఇలా చూడమంటే గుండెలు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అంటాయి, అవునా? సో దీన్ని ఏంటంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రెస్, అంటే ఒక ఫోబియా వల్ల మీకు స్ట్రెస్ కాజ్ చేస్తున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ అనేది ఎంత రేంజ్లో ఉంది చూసుకుందాం. మెజారిటీ మెంబర్స్ 5 అండ్ 1 or 2 మెంబర్స్ 4 కూడా ఇచ్చేసారు. సో అసలు వాట్ డూ యూ మీన్ బై స్ట్రెస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్. ఎవరైనా చాట్లో పెట్టచ్చు, స్ట్రెస్ అంటే ఏంటి? ఆన్సర్ నేనే చెప్తాను. స్ట్రెస్ అంటే ఏం లేదండి, అంటే బాడీస్ న్యాచురల్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులై. అంటే చుట్టుపక్కల మీ దగ్గర నుంచి కొన్ని డిమాండ్స్ వస్తూ ఉంటాయి, స్టిమ్యులై వస్తుంటాయి. దీనికి మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్న దాన్నే స్ట్రెస్ అంటాం. మన సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే అంతే. సో స్ట్రెస్. మరి ఈ స్ట్రెస్ ఎన్ని రకాలు ఉంటుంది, ఎందుకు ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటుందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. స్ట్రెస్. సో ఇవాళ స్ట్రెస్ మేనేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అనేది ఏంటంటే చుట్టుపక్కలంతా కూడా స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారు ఇవాళ సెషన్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఎవరికి కూడా భయం లేదు అని కాదు. స్ట్రెస్ అనేది లేకుండా ఏ వ్యక్తి ఉండరు. ఇప్పుడు మనీ ఉంది, మనీని ఏమంటారు? మేనేజ్మెంటే కదా ఉంటారు. అంటే డబ్బులు లేని వాడి దగ్గరికి వెళ్ళి ఒక బికారి దగ్గరికి వెళ్ళేసి మీరు మనీ మేనేజ్మెంట్ గురించి మాట్లాడగలుగుతారా? మాట్లాడలేదు. అంటే ఏమి వాడి దగ్గర అసలు
అమౌంటే లేదు, మీరు మేనేజ్ చేయండి, దాని డబ్బులు అంటే ఎలా మేనేజ్ చేస్తారు? అలాగే స్ట్రెస్ కూడా అంతే. స్ట్రెస్ ఉన్న వాళ్ళ దగ్గరే మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాము. సో కాబట్టి ఈ స్ట్రెస్ అనేది ఇన్ఎవిటబుల్, ప్రతి ఒక్కరికి ఉంటుందండి, స్ట్రెస్ లేకుండా ఉండదు. కాకపోతే ఒక్కొక్కరికి కొన్ని కొన్ని పాలలో డిఫరెన్స్ ఉంటుంది తప్పించి అదర్వైజ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది స్ట్రెస్. ఓకే, కొంతమంది దాన్ని ఈజీగా మేనేజ్ చేస్తారు అని అంటే బికాస్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉపయోగించి చేస్తారనమాట అంతా కూడా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒక పని చేద్దాం. సో వెంటనే కూడా మీరంతా కూడా 5, 4 అన్నారు కాబట్టి కొంచెం టైం అయింది కదా. ఇప్పుడు అందరూ కూడా కెన్ యూ ప్లీజ్ సిట్ స్ట్రైట్, అందరూ చక్కగా కూర్చోండి ఒకసారి, అంటే వెన్నెముక నిటారుగా పెట్టి కూర్చొని. కెన్ యూ ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూసుకోండి ఒకసారి. రైట్, నిటారుగా కూర్చోండి, కళ్ళు మూసుకోండి, నేను చెప్పినట్లు చేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్, శ్వాస తీసుకొని హోల్డ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అండ్ స్లోలీ రిలీజ్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. సెకండ్ టైం, టేక్ ఏ డీప్ బ్రీత్, hold it for some time and slowly release. Relax, relax, relax. Third time, take a deep breath, hold it for some time and slowly release. Relax, relax, relax. అందరూ కూడా ఏం చేస్తారంటే ఒక స్క్వేర్ను ఊహించుకోండి. స్క్వేర్ అంటే 4 మూల చౌకంగా ఉన్నదాన్ని ఊహించుకోండి. ఒక స్క్వేర్ మీరు ఊహించుకోండి అందరూ కూడా. నేను 1 2 3 4 అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు ఒకసారి అందరూ కూడా డీప్ బ్రీత్ తీసుకోండి. ఇన్హేల్ అన్నప్పుడు గాలి తీసుకోండి, హోల్డ్ అన్నప్పుడు ఆపుకోండి, మళ్ళీ ఎక్సేల్ అన్నప్పుడు స్లోగా వదిలేయండి, మళ్ళీ హోల్డ్ అంటే ఆపాలి. ఓకే, ఒక స్క్వేర్ లాగా చూసుకుంటూ రండి, నేను అదే స్క్వేర్లో నేను చెప్తూ వస్తాను. ఓకే, స్టార్టింగ్ 1. సో ఏ ఇన్హేల్ 1 2 3 4, హోల్డ్ 1 2 3 4, ఎక్సేల్ 1 2 3 4, హోల్డ్ 1 2 3 4. రెండో రౌండ్ అండి. ఇన్హేల్ 1 2 3 4, హోల్డ్ 1 2 3 4, ఎక్సేల్ 1 2 3 4, హోల్డ్ 1 2 3 4. ఫైనల్. ఇన్హేల్ 1 2 3 4, hold 1 2 3 4, exhale 1 2 3 4, hold 1 2 3 4. Now slowly open your eyes. Now you can open your eyes. Yeah, అందరూ కూడా ఒకసారి చేతులు ఇలా రబ్ చేసుకునేసి జస్ట్ కీప్ ఇట్ ఆన్ యువర్ ఐస్. కొంచెం రిలాక్స్ అవ్వండి, బాగా చేతులు ఇలా రబ్ చేసుకుని ఫీల్ ది వార్మ్త్, అల్ల మీద పెట్టుకుని వార్మ్త్. నౌ ఇప్పుడు మీ మనసు సేమ్ ఇంతకుముందు అన్నట్లుగానే రేటింగ్ స్కేల్ తీసుకుందామండి. 1 నుంచి 5 మధ్యలో. ఇప్పుడు మీకు రేటింగ్ ఎలా ఉంది చెప్పండి, మీ మనసులో ఎట్లా ఉంది? 1 అంటే ప్రశాంతంగా ఉన్నట్లు, 5 అంటే స్ట్రెస్ లో ఉన్నట్లు. ఇన్ బిట్వీన్ మీరు పర్సనల్ గా కూడా మీరు చార్ట్ లో పెట్టచ్చు ఒకసారి. హౌ డు యు ఫీల్ నౌ? గుడ్ గుడ్ గుడ్. పెట్టండి అందరూ కూడా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎవరైతే ఇప్పుడు 1 2 పెడుతున్నారో నిజంగా మీరు ఎక్సర్సైజ్ చేసినట్లు. ఓకేనా, ఇప్పుడు ఏదైతే చెప్పింది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటాం దాన్ని, అది చేసినట్లు. మిగతా ఇంకా 4 5 ఉన్న వాళ్ళంటే జస్ట్ ఇంకా పూర్తిగా కూడా, అంటే కళ్ళు మూసుకోమంటే ఎందుకు మూసుకోవాలి, పక్క వాళ్ళు ఎలా చూస్తారా, నేను మూసుకోకపోతే ఏమవుతుంది, ఇలాగ కొంచెం, ఎందుకంటే ఆన్లైన్ కాబట్టి చేయని వాళ్ళు ఉంటారు అట్లాగా. సో మిగతా వాళ్ళంతా నిజంగా మీరు ఫీల్ అయ్యింటే మాత్రం దిస్ ఈజ్, ఎందుకు చెప్పానంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పవర్ఫుల్ టూల్. ప్రపంచంలోకి వెళ్ళా పవర్ఫుల్ ఏదైనా స్ట్రెస్ వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి ఏమైనా ఉంది అని అంటే ఇప్పుడు మీరు చేసిన టూల్. దిస్ ఈస్ కాల్డ్ బాక్స్ బ్రీతింగ్. బాక్స్ బ్రీతింగ్ లో ఇట్లా 1 2 స్క్వేర్ లాగా పెట్టుకొని చేసుకుంటూ పోతుంది. చూసారా, ఒక 2 నిమిషాల్లోనే. సో అట్లా స్ట్రెస్ పైకి వెళ్ళిన వాళ్ళు, సో 5 ఇచ్చిన వాళ్ళు, 4 ఇచ్చిన వాళ్ళు స్లోగా కిందకి 1 and 2కి వచ్చారు. దిస్ ఈస్ వండర్ఫుల్ టెక్నిక్. స్టార్టింగ్ లోనే మీకు చెప్తున్నాను. ఏంటి సార్ ఈ మ్యాజిక్, ఏంటి తీసుకోవడం వల్ల ఏం జరిగింది, ముందులో ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు డీటెయిల్ గా వెళ్దాం. ఆర్ యూ రెడీ? ఎస్. నో లెట్ us స్టార్ట్. సో వాట్ యు మీన్ బై స్ట్రెస్ చెప్పాను. స్ట్రెస్ అంటే ఏంటి చెప్పాను. స్ట్రెస్ వస్తే వచ్చే కారణాలు ఎలా ఉంటాయి, మీకు స్ట్రెస్ వచ్చిందని ఎలా తెలుస్తుంది మీకు అనేది ఒకసారి చార్ట్ లో పెట్టని చూద్దాం. మీకు తెలిసిన అంశాలు ఒకసారి పెట్టండి. స్ట్రెస్ వచ్చింది,
ఎలా తెలుస్తుంది స్ట్రెస్ వచ్చిందని? ఒకటి రెండు నేను చెప్తాను. ఒకటి, గుండె దడ పెరుగుతుంది. వెరీ గుడ్. కోపం, యాంగ్రీ, కోపం వస్తుంది. నెక్స్ట్ ఫిజికల్గా కూడా చూడండి, గుండె దడ పెరుగుతుంది, హెడేక్ వస్తుంది. ఇంకా మీరు కంటిన్యూ అవ్వండి చూద్దాం. ఇర్రిటేటింగ్, సూపర్ సూపర్ ఇరిటేటింగ్, ఏమి మాట్లాడినా చాలా ఇరిటేషన్ గా ఉంటుంది ఎవరికైనా. సూపర్. యాంగ్రీ, ఇరిటేషన్ ఒకటి. మనసుకి ఇబ్బందిగా ఉంటుంది. ఎట్లానమ్మా? మనసుకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మనసుకి ఆబ్వియస్ గా ఇబ్బందిగా ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేయలేకుండా ఉంటది. సో ఇవన్నీ కూడా ఎస్, షివరింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి పాయింట్ భారతి గారు, ఎందుకంటే మొత్తం అంతా కూడా బాడీ మొత్తం అంతా కూడా కొంచెం అదురుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, సో రైట్. స్వెట్టింగ్, సూపర్, స్వెట్టింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మీరు చూసారంటే శ్వాస, ఎగశ్వాస, ఎస్, లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, దేని మీద ఇంట్రెస్ట్ ఉందో ఎగశ్వాస. షార్ట్ బ్రీత్స్ అంటారు, ఎక్కువ మంది షార్ట్ బ్రీత్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే, అన్నిటికీ మించి ఇంకా తర్వాత చూద్దాం ఏమవుతుంది దీని తర్వాత అంటే, కొన్ని మీరు చెప్పిన వాటితో పాటు కొన్ని అడిషనల్ గా ఉన్నవి చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, ఎస్. రికగ్నైజింగ్ యువర్ స్ట్రెస్ సిగ్నల్స్ ఏమేమి ఉంటాయి? మొట్టమొదటిది ఫిజికల్ గా మనం అనుకున్నట్లుగానే హెడేక్స్ ఉంటాయి, మజిల్ టెన్షన్ ఉంటుంది, ఫైటిగ్ మీరు అన్నట్లు అంటే బాగా అలసిపోయినట్లు ఉంటుంది, స్టొమక్ ఇష్యూస్ అంటే ఎక్కువ ఇరిటేషన్ లోపలంతా కూడా ఎలాగో ఉన్నట్లు ఉంటుంది, స్టొమక్ ఇష్యూస్, అండ్ స్లీప్ ప్రాబ్లమ్స్. అందరికీ బాగా గుర్తు తెచ్చుకొని రాత్రిపూట నిద్ర పట్టదు, దొర్లుతారు దొర్లుతారు దొర్లుతారు, నిద్ర పట్టదు. ఇది ఫిజికల్ గా ఫిజికల్ గా కాకుండా ఇంకేముంటది అంటే ఎమోషనల్ గా. ఎమోషనల్ గా మీరే చెప్పారు, ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది, అంటే ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, యాంగ్జైటీ, తెలియకుండానే లోపల ఏదో ఫీలింగ్ యాంగ్జైటీ వస్తూ ఉంటుంది, ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్, అంటే ఎట్లా అసలు చెప్పలేని పరిస్థితిలో ఉంటామట. అండ్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్, చాలా సార్లు అంటే ప్రశాంతంగా పడుకోవాలి, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ మూడ్ స్వింగ్స్. మూడ్ స్వింగ్స్ అంటే ఏదో మంచిగా ఉంటాము వెంటనే కోపం వస్తుంది, వెంటనే హ్యాపీగా ఉంటాము వెంటనే కోపం వస్తుంది, ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ ఎమోషనల్. ఈ రెండింటితో పాటు మూడోది ఉంది బిహేవియరల్. బిహేవియరల్ ఎలా ఉంటుంది మీకు అంటే, మూడోది వచ్చి ప్రొక్రాస్టినేషన్. ఈ రెండు పైన రెండు కలుపుకుంటే మూడోది వస్తుంది. ప్రొక్రాస్టినేషన్ అంటే అన్ని వాయిదా వేస్తూ ఉంటారు, ఏం పని చేయబుద్దు అవ్వదు కాబట్టి, సరే రేపు చేసుకుందాం లేని, ఇప్పుడు ఓపిక లేదు రేపు చేసుకుందాం అంటారు. విత్డ్రాల్ అంటే ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ముందు దాని నుంచి తీసుకెళ్ళి చేసుకుంటూ ఉంటారు. కంప్యూటర్ మీద కూర్చున్నారు, ఏదో పీపీటీ చేసుకోవాలా, విత్డ్రాల్, పోయేసి పడుకుందాం వచ్చేసి ఇబ్బందిగా ఉంది, వెళ్ళిపోతారు. చేంజెస్ ఇన్ ఈటింగ్ హ్యాబిట్స్. ఈటింగ్ హ్యాబిట్స్ లో చేంజెస్ ఉంటాయి. ఏం చేంజెస్ ఉంటాయి? ఎస్, రెండు రకాలుగాను ఉంటాయి. ఒకటి ఎక్కువ తింటారు కొంతమంది, కొంతమంది అస్సలు తింటారు. రెండు రకాలు కూడా జరుగుతాయి. దాన్ని ఈటింగ్ హ్యాబిట్స్ ప్రాబ్లమ్స్ ఉంటారు. అండ్ స్నాపింగ్ అట్ అదర్స్. స్నాపింగ్ అట్ అదర్స్ అంటే అవతల వాళ్ళు ఏమి మాట్లాడినా, అంటే మన భాషలో చెప్పాలంటే కొంచెం కసురుకొని మాట్లాడినట్లుగా, అంటే ఒక వర్డ్ చెప్పగానే అంటే అది ఒక తిట్టినట్లు అన్నమాట, తిట్టడానికి ముందు లెవెల్ దాన్ని స్నాపింగ్ అట్ అదర్స్. సో ఎక్కువ కోపంగా మాట్లాడము, దాన్ని అంటారుగా ఒకలాంటి ఫీలింగ్ మనం మాట్లాడడం ఉంటాయి. ఇవన్నీ కూడా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దిస్ ఈస్ కాల్డ్ రికగ్నైజింగ్ యువర్ స్ట్రెస్ సిగ్నల్స్. ఇవి వచ్చినప్పుడు యూ కెన్ ఫీల్ ఓకే, నాలో స్ట్రెస్ వస్తుంది అనేది మీరు గుర్తించవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో ఫిజికల్, ఎమోషనల్ అండ్ బిహేవియరల్. పెబ్ అంటారు, ఫిజికల్, ఎమోషనల్, బిహేవియరల్. ఈ మూడు రకాలుగాను మనిషిలో మీరు స్ట్రెస్ ఉన్నట్లుగా గుర్తిస్తారు. మరి స్ట్రెస్ 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 అంటున్నాము. స్ట్రెస్ అనేది జనరల్ గా ఏంటంటే రెండు రకాలు ఉంటుందండి. మన భాషలో మాట్లాడుకోవాలా అంటే, ఎస్, స్ట్రెస్ అంటేనే అందరూ కూడా పాజిటివ్ అనుకుంటున్నారా, నెగిటివ్ అనుకుంటున్నారు? అందరము నెగిటివ్ అనుకుంటుంటాం. ఇవాళ స్ట్రెస్ సెషన్ వినిన తర్వాత ఏంటి, కొంచెం మార్చుకోండి మీ ఒపీనియన్. స్ట్రెస్ అనేది ఎప్పుడు కూడా అంటే ఇట్స్ ఎ న్యూట్రల్ టర్మ్. మీరు అన్నట్లు ఇట్స్ ఎ నాట్ ఏ నెగిటివ్ టర్మ్, ఇట్స్ ఎ న్యూట్రల్ టర్మ్. ఏంటి సార్ స్ట్రెస్ అనేది ఎంతకాలం పాటు నెగిటివ్ అనుకున్నామే? కాదండి, స్ట్రెస్ అనేది న్యూట్రల్ టర్మ్. దాంట్లో ఏంటంటే పాజిటివ్ కూడా ఉంటుంది. పాజిటివ్ అంటే ఏంటంటే దట్ ఈస్ కాల్డ్ యూ స్ట్రెస్. స్ట్రెస్ ముందు ఈ యూ పెడితే చాలు, దట్ ఈస్ కాల్డ్ యూ స్ట్రెస్. ఏంటి స్ట్రెస్ లో కూడా మళ్ళీ పాజిటివ్స్ కూడా ఉన్నాయా? ఎస్. అంటే ఏం లేదండి, యూ స్ట్రెస్ అంటే ఎలా ఉంటుందంటే అది మిమ్మల్ని మోటివేట్ చేసేటట్టు ఉంటుంది. రేపు ఒక చిన్న ప్రెజెంటేషన్ ఉంది అనుకోండి నాకు, సో ఇవాళ ఉన్నారు, సో ఇవాళ నాకు స్ట్రెస్ జనరల్గా నేను మెమరీ యాక్రోనిమ్స్ కానీ లేదా ఇంకొక బాడీ లాంగ్వేజ్ లో కానీ లేదా స్టేజ్ రైట్ మీద మాట్లాడుతూ ఉంటాను. ఇవాళ స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద మాట్లాడమన్నారు. సో నాకు కొంచెం కొత్తగా ఉంటుంది, కొత్తది కదా, నేను టచ్ చేయని సబ్జెక్ట్ ఎక్కువగా అని అనుకుందాం. సో ఇప్పుడేమొస్తుంది నాకు, అందులో స్వాట్ అనాలిసిస్ మిక్స్ చేసి చెప్పాలంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. బట్ ఇట్ మోటివేట్స్ మీ. అరే కొత్త ఆడియన్స్ ఉంటారు, సో వాళ్ళకు కొత్తగా నేను కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది, వాళ్ళకు కొంచెం చెప్పినట్టు ఉంటుంది అని చెప్పి అది మోటివేట్ చేస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూ స్ట్రెస్ అనేది ఏంటంటే ఇట్ మోటివేట్స్ యూ. యూ స్ట్రెస్ అనేది లేకపోయింది అనుకోండి, వెరీ 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 సింపుల్. ఎగ్జామ్స్ రాస్తాడు పిల్లవాడికి, కనీసం ముందు రోజు ఎగ్జామ్ రోజు కూడా ఉదయం 7:30 లేస్తాడండి.
ఇట్ హ్యాపెన్స్. అదే కొంచెం స్ట్రెస్ ఉందనుకోండి, ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా, నేను కొంచెం చదవాలని కనీసం 5 గంటలకో 6 గంటలకో లేస్తారు. ఒకలాంటి ఉత్సాహంతో వెళ్తారు. పరీక్షల రిజల్ట్ వస్తోంది, మనకందరికీ ఒకలాంటి ఎట్లా ఉంటుంది, ఉత్సాహం ఉంటుందా, టెన్షన్ పడుతూ భయంగా ఉంటుంది. భయంతో కూడిన ఒక టెన్షన్ ఉంటుంది, అవునా? బట్ ఒక ఆతృత కూడా కలిసి ఉంటుంది. దాన్ని ఎలా ఉంటుంది, సో కాబట్టి దాన్ని యూస్ట్రెస్ అంటారు. పిల్లవాడు పుట్టేటప్పుడు ప్రతి తల్లి ప్రతి తండ్రి ఫీల్ అయ్యేది అదే, పర్టికులర్గా తండ్రి. హాస్పిటల్ మీద మన సినిమాలో చూపించినట్లు లోపల లేబర్ రూమ్ లో వాళ్ళ ఆవిడ ఉంటే ఈయన బయట అలా పచారాలు చూస్తుంటాడుగా, సో లోపల ఉంది యూస్ట్రెస్. ఎలా ఉంది, పాప ఉంటుందా, బాబు ఉంటుందా, ఒకలాంటి స్ట్రెస్ ఉంటుంది. అది లైఫ్లో కొన్నిసార్లు అనుభవిస్తారు కదా. సో దీస్ ఆర్ కాల్డ్ యూస్ట్రెస్. ఇంకా అందరికీ చెప్పాలంటే, మీ పెళ్లి టైంలో ఎలా ఉందండి, పెళ్లి చూపులు అప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తించుకోండి మీ పెళ్లి చూపుల్ని. మీరు ఎలా రెడీ అయినారు, ఆయన వస్తున్నారో ఆవిడ వస్తుందో, ఎలా శారీతో వస్తుందో, ఏం క్వశ్చన్లు అడగాల, ఎలా ఉంటుంది, అందరి మొహం మీద చిరునవ్వు వచ్చిందా, టెన్షన్ వచ్చిందా? సో ఒకలాంటి టెన్షన్ అనమాట. అమ్మో వాళ్ళు నన్ను ఎలా చూస్తారు, అందరూ నన్నే చూస్తూ ఉంటారట. దిస్ ఇస్ నథింగ్ బట్ యూస్ట్రెస్. సో యూస్ట్రెస్ అంటే ఇట్స్ ఏ పాజిటివ్ స్ట్రెస్. ఈ రోజు నుంచి అనుకోండి, యూస్ట్రెస్ అంటే పాజిటివ్ స్ట్రెస్. అంటే ప్రతి మనిషికి కూడా యూస్ట్రెస్ అనేది ఉండాలి. లేకపోతే ఏంటి, మీరు కొత్త పనులు చేయడానికి మీకు ఉత్సుకత ఉండదు, ఉత్సాహం ఉండదు. సో కొత్త పని ఏదైనా చేయాలంటే మీకు ఉత్సాహం కావాలి, ఉత్సుకత కావాలంటే యూ షుడ్ హ్యావ్ యూస్ట్రెస్. ఓకే, బాగానే ఉంది. మరి ఇప్పుడు అనుకున్న నెగిటివ్ ఏంటి సార్, అది స్ట్రెస్సే కదా? కాదండి, దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రెస్. ముందర డిఐఎస్ పెట్టుకోండి, స్ట్రెస్ ముందర డిఐఎస్ పెట్టుకుంటే దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రెస్. డిఐ పెట్టుకుంటే అంటే ఏంటి, దీన్ని నెగిటివ్ స్ట్రెస్ని డిస్ట్రెస్ అంటారు. మేము అనుకుంటున్నట్లు డిస్ట్రెస్ అంటే ఏంటంటే పూర్తిగా ఏదైనా సరే చేతిలో నుంచి ఒక ఉద్యోగం సడన్గా ఈ రోజు ఉన్నారు, జాబ్కి వెళ్తున్నారు, సడన్గా ఈ రోజు పింక్ స్లిప్ ఇచ్చేశారు, ఓకే మీరు నెక్స్ట్ మండే నుంచి రాకండి ఆఫీస్కి అన్నారు. అప్పుడు ఈ స్ట్రెస్ ఉంటుందా? డిస్ట్రెస్ ఉంటుంది. వామ్మో ఏం చేయాలా, నిలబడితే ఇంత ఉద్యోగం వచ్చేది, ఇప్పుడు సడన్గా మానేమన్నారు, ఏం చేయాలి, దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రెస్. ఆప్తులు కొంతమంది సడన్గా ఎవరికైనా ఆరోగ్యం బాగలేకుండా పోతుంది, ఏమవుతుంది, అప్పుడు యూస్ట్రెస్ కాదు, దట్ ఈస్ డిస్ట్రెస్. కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరో ఉన్నప్పుడు సడన్గా చనిపోయారు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు వచ్చేది డిస్ట్రెస్. సో ఇలాంటివన్నీ ఇప్పుడు తేడా తెలిసిందా, యూస్ట్రెస్, డిస్ట్రెస్. స్ట్రెస్ అనేది నార్మల్ టర్మ్, న్యూట్రల్ టర్మ్, బాగానే ఉంది. మరి ఇవన్నీ కలగజేయడానికి కారణం ఏంటి అంటే ఇవంతా కూడా మనం కొంచెం బయాలజీలోకి వెళ్తే దీన్ని కలగజేసే ఒక హార్మోన్ ఉంటుందండి. దాన్ని వచ్చి మనమంతా కూడా ఏంటంటే కార్టిజాల్ అంటాం. కార్టిజాల్ తెలుగులో అయితే తెలుగులో, ఇంగ్లీష్లో అయితే తెలుగు రాసుకోండి, CORTISOL, కార్టిజాల్. కార్టిజాల్ వల్ల మనలో ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ఈ కార్టిజాల్ అనే ఒక హార్మోను బాడీలో సెక్రెట్ అవుతుంది. సెక్రెట్ అయ్యే క్వాంటిటీని బట్టి మీరు యూస్ట్రెస్లో ఉన్నారా, డిస్ట్రెస్లో ఉన్నారా అని తెలిసింది. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారంటే, ఏం చేశారంటే దాదాపుగా ఒక 100 మందిని తీసుకున్నారు, ఒక 120 మెంబర్స్ని తీసుకున్నారు ఒక ఎక్స్పెరిమెంట్కి అనుకుంది. వాళ్ళు ఏం చేశారంటే దాదాపుగా 3 డిఫరెంట్ ఏరియాస్లో 3 క్యాంపస్లో పెట్టారు ముగ్గురు. పెట్టిన తర్వాత ఏం చేశారంటే మొదటి వాళ్ళకు ముగ్గురికి 3 రకాలైన మన హోమియో పిల్స్ లాంటివి పిల్స్ ఇచ్చారండి వాళ్ళకు. పిల్స్ అంటే మాత్రలు. ఆ మాత్రలు ఏం చేశారంటే మొదటి వాళ్ళని ఏ అనుకుందాం, తర్వాత బి అనుకుందాం, తర్వాత మూడో వాళ్ళని సి అనుకుందాం. ఈ ముగ్గురికి ఏం చేస్తారంటే పిల్స్ ఇచ్చారు. పిల్స్ ఇచ్చి దాదాపుగా ఒక 1 డే 2 డే 3 డేస్ అబ్జర్వ్ చేశారు. డైలీ ఒక్కొక్క డోస్లో ఇస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత లాస్ట్లో వాళ్ళకు ఒక టెస్టులు పెట్టారు, రకరకాల టెస్టులు. అంటే ఇది కొన్ని గుర్తుంచుకునే టెస్టులు పెట్టారు, కొన్ని పెర్ఫార్మెన్స్ టెస్టులు పెట్టారు, కొంచెం ఏదైనా ఆటలు డాన్స్లు ఇలాంటి టెస్టులన్నీ ఒక్కొక్కరికి సపరేట్గా పెడుతూ వచ్చారు. ఫైనల్గా తెలుసుకున్నారు ఏమంటే ఏ అనే గ్రూప్ వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారంటే వెన్ కంపేర్ టు బి అండ్ సి. బి కంటే సి కంటే కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు ఏ అనేవాళ్ళు. ఏ ఒకరో ఇద్దరు అనుకోండి, దాన్ని రీసెర్చ్ అన్నారు. బట్ ఉన్న మెజారిటీ మెంబర్స్ అంటే 85% వాళ్ళు అందరూ కూడా చాలా బాగా మిగతా వాళ్ళకంటే కూడా 2 రెట్లు బాగా పెర్ఫామ్ చేశారు అన్ని రకాలుగా. అంటే ఏది కాగ్నిటివ్ అంటే ఏది మీరు గుర్తు పెట్టుకోవడంలో అయిపోవచ్చు, డాన్స్లో అయిపోవచ్చు, యాక్టివిటీస్లో అయిపోవచ్చు, అన్నింటిలో బాగా పెర్ఫామ్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా చూసారు ఎందుకు ఏ అనే రూమ్లో ఉన్న వాళ్ళు, ఏ అనే క్యాంపస్లో ఉన్న వాళ్ళు ఎందుకు అంత బాగా పెర్ఫామ్ చేశారు అంటే వాళ్ళందరికీ పిల్స్ ఇచ్చాను అన్నానుగా, అందరికీ మాత్రలు ఇచ్చాను. మొదటి వాళ్ళు ఏ అనే గ్రూప్లో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు 20 mg ఆఫ్ కార్టిజాల్ ఇచ్చారు. 20 mg ఆఫ్ కార్టిజాల్. మరి బి అనే గ్రూప్ ఉంది, వాళ్ళకు మాత్రలు ఇచ్చారు. దాంట్లో ఏమి కలపలేదు, దాన్ని ప్లాసిబో అంటారు. దాంట్లో అసలు ఏమి కార్టిజాల్ కలపలేదు, ఉన్నది ఉత్తుత్తి మాత్రలు ఇచ్చారు, అంటే తీపి మాత్ర లేదు, పప్పర్మెంట్ లాగా ఇచ్చేసి. మరి సి అనే వాళ్ళకి ఏం చేశారంటే 40 mg కార్టిజాల్ కలిపిన టాబ్లెట్స్ ఇచ్చారు. వాళ్ళని అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు ఏమన్నాము, ఏ అనే వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఏ అనే వాళ్ళు ఎవరు, 20 mg ఆఫ్ కార్టిజాల్ తీసుకున్నవారు. సో దాన్ని బట్టి ఏం డిసైడ్ చేశారు అంటే ఒక పబ్లిష్ చేశారు. కార్టిజాల్ అనేది మన మనసులో ఎప్పుడు కూడా మితంగా, అంటే ఆల్మోస్ట్ 20 mg బాడీలో సెక్రెట్ అయితే చాలా బాగా అందరూ పనిచేస్తారు. ఇట్స్ వెరీ క్లియర్.
పూర్తిగా లేని వాళ్ళతో పోల్చుకుంటే మరి 40 ఎంజీ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే 20 ఎంజీ ఉన్న వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేస్తారు. సూపర్. అంటే ఇప్పుడు ఫైనల్గా అర్థం చేసుకోండి, మన బాడీలో స్ట్రెస్ లేకుండా జీరో కార్టిజాల్ తోటి ఉండాలని దయచేసి అనుకోకండి. జీరో కార్టిజాల్తో ఉన్నారంటే మీరు ఏ పని చేయలేరు, ఉత్సాహం ఉండదు, ఉత్సుకత ఉండదు, పూర్తిగా లెథార్జిక్గా అయిపోతారు. సో కాబట్టి 20 ఎంజీ కావాలి ప్రతి ఒక్కరికి కూడా. అంటే మనల్ని మోటివేట్ చేసేంత భాషలో కావాలి. దాన్ని యూస్ట్రెస్ అంటున్నాము, 40 ఎంజీ ఉంటే దాన్ని డిస్ట్రెస్ అంటున్నాము. సో రెండు నేర్చుకున్నాం పదాలు, యూస్ట్రెస్ డిస్ట్రెస్ అన్నాము, కార్టిజాల్ అన్నాం, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఈ కార్టిజాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి, కార్టిజాల్తో పాటు ఒక్కటే కారణమా? నో, కార్టిజాల్తో పాటుగా ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి. సో అవి ఏముంటాయి మనల్ని ఇలా డిసైడ్ చేసేవి అని ఒక్కసారి లెట్ us see ఏముంటాయి అని. ఓకే, ఎస్, ఓకే. దాంట్లోకి వెళ్ళే ముందు ఏంటంటే ఇక్కడంతా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకొక 5 బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. 5 మంది మనుషులు నిల్చుకున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే దీంట్లో ఎడమ చేతి వాటం ఉన్న అతను ఎవరు? మొదటి బొమ్మలో చూడండి, ఒక సుత్తి తీసుకున్నారు, స్పానర్ తీసుకున్నారు. అంటే గ్రిప్ గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో స్పానర్ని గట్టిగా పట్టుకున్నారు. బహుశా ఆయన లెఫ్ట్ హ్యాండెడ్ అయ్యే అవకాశం ఉందా? ఏమో. రెండో బొమ్మలో ఉన్న అతను ఏం చేస్తున్నాడు? ఒక పెద్ద దుంగ తీసుకున్నారు, దీంతో చూద్దాం. మీరు చాట్ లో పెట్టండి, పోనీ మీ ఒపీనియన్ కూడా పెట్టండి. రెండో అతను చూడండి, దుంగ పెట్టుకున్నారు, కట్ చేస్తున్నారు, చాలా గట్టిగా గ్రిప్, దుంగ కదలకుండా పట్టుకోవాలి అంటే స్ట్రెంత్ ఎక్కువ కావాలి. ఎడమ చేత్తో పట్టుకున్నారంటే ఆయన లెఫ్ట్ హ్యాండర్ అనుకుంటా, చెప్పలేం. మూడో అతను చూడండి, క్యాలెండర్ అంతా ఎడమ వైపు పెట్టుకున్నారు, ఫైల్స్ అన్ని ఎడమ వైపు పెట్టుకున్నారు. అంటే ఎడమ చేతి బాటం ఉన్న వాళ్ళే కదా ఇలా తిప్పుతారు, కాబట్టి ఆయన ఉండే అవకాశం ఉందా? చెప్పలేం. నెక్స్ట్ ఫోర్త్ వన్, కెమెరా తీసుకున్నారు చూడండి. కెమెరా పట్టుకోవడం ఎంత ముఖ్యమో దానికంటే కూడా మీరు అలా నొక్కేటప్పుడు, ఫ్లాష్ నొక్కేటప్పుడు కదలకుండా ఉండడం ఇంకా చాలా అవసరం. సో ఒకటి కదలకుండా గట్టిగా పట్టుకున్నారు కాబట్టి ఫోర్త్ అతనా? మైట్ బి, చెప్పండి. ఓకే, లాస్ట్ అతను ఉన్నాడండి. ఆయన ఏం చేస్తున్నారు చూడండి ఒకసారి, చేతిలో కుడి చేతితో తీసుకుపోతున్నారు. ఆబ్వియస్గా ఆయన ఎడమ చేతి వాటం అయితే 100% ఉండదు అని అనుకోకండి. ఓకేనా? ఇప్పుడు కుడి చేతిలో తీసుకుపోతున్నారు. గ్లాస్ పెట్టాలంటే ఏ చేతితో పెట్టాలి? టేబుల్ మీద పెట్టాలంటే ఆబ్వియస్గా ఎడమ చేత్తో పెట్టాలి కదా, అవునా? బాటిల్ తీసి అక్కడ పెట్టాలంటే ఏ చేత్తో పెట్టాలి? ఎడమ చేత్తో పెట్టాలి. అంటే ఫిఫ్త్ అతను లెఫ్ట్ హ్యాండర్. గాట్ ఇట్? అందరూ చూసారా? ఓకే, దిస్ ఇస్ జస్ట్ అనమాట మీకు ఒక చిన్న, ఎప్పుడు మరీ ఎక్కువ స్ట్రెస్ గురించి మాట్లాడుతుంటే మీరు స్ట్రెస్గా ఫీల్ అవుతారేమో, మధ్యలో ఒక బొమ్మ చూపించారు. రైట్, నౌ లెట్ us ఎంటర్ ఇంటూ కొత్త దాన్ని. ఏమనుకున్నాము? కార్టిజాల్ అనుకున్నాము. కార్టిజాల్ సో ఒక మోతాదులో ఉంటే మంచిది అనుకున్నాం కదా. అసలు ఎందుకు కార్టిజాల్ అనేది రిలీజ్ అవుతుంది అని అనుకుంటే, ఒకటి అదేం విష పదార్థం కాదండి, అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎలాగంటారా? ఇలాగ. ఓకే, హ్యూమన్ ట్రాప్స్ ఇవన్నీ లేకపోయినా సో ఇది దిస్ ఇస్ కాల్డ్ స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్. దీన్ని అర్థం చేసుకున్నారంటే మీరు ఏమి సైన్స్ చదవాల్సిన పని లేదు, బైపీసీ చదవలేదు సార్, నేను ఆర్ట్స్ అనుకోని అవసరం లేదు. ఇది ఊరికే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి చాలు. బ్రెయిన్ ఏంటంటే మన బ్రెయిన్ ఇట్ ఈస్ డిజైన్. సో మీకు తెలిసి ఎవరైనా అడిగామనుకోండి, చాట్లో పెట్టండి, బ్రెయిన్ యొక్క ముఖ్యమైన పని ఏమనుకుంటున్నారు మీరు? మెమరీ, ఇంకా అన్నిటికీ సూపర్విజన్, ఇంకా మొత్తం బాస్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, రెండోది ఇంకేం చేస్తుంది? మొత్తం కోఆర్డినేషన్, మొత్తం అదే బాస్ అనుకుంటూ ఉన్నారుగా. వీటన్నిటితో పాటు అంటే గుడ్ సిగ్నల్స్ ఇస్తుంది. నైస్ సిగ్నల్స్, అంటే ఎక్కడ ఏం జరిగితే కూడా సిగ్నల్స్ అదే ఇస్తూ ఉంటుంది. రిఫ్లెక్స్ యాక్షన్ సూపర్, థింకింగ్ అండ్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్సలెంట్. స్వాతి గారు ఇంకా ఏమనుకుంటారు బ్రెయిన్ యొక్క ముఖ్యమైన ఇంకొక పని? థింకింగ్ సార్, థింకింగ్ ఎక్సలెంట్ అని. సో మీరు చెప్పిన వాటన్నిటితో పాటు ఇవాళ నుంచి ఇంకొకటి యాడ్ చేసుకోండి. ఏంటంటే అది మీ బాడీకి Z+ సెక్యూరిటీ ఇస్తూ ఉంటుంది. Z+ సెక్యూరిటీ అంటే అది మీ బాడీని, మిమ్మల్ని ఎప్పుడు కూడా అంటే సాధ్యమైనంత వరకు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో పెట్టడానికి, కంఫర్ట్గా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాని పని అంతే, ఇంక వేరే ఏం లేదు. సాధ్యమైనంత వరకు ఏం చేస్తుంటుంది? మిమ్మల్ని కంఫర్ట్గా పెట్టాలా అని, దాని ఏమంటారుగా అట్ ఎనీ కాస్ట్ అది మిమ్మల్ని కంఫర్ట్గా పెట్టాలా అని అనుకోండి. ఎందుకంటే బ్రెయిన్లో వస్తున్నది ఎప్పుడైనా మీరు చూసారంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటారు, ANT. బ్రెయిన్లో ఎప్పుడు కూడా అంటే ఆటోమేటిక్ నెగిటివ్ థాట్స్ అంటారు. ఓకే, మంచి ఆలోచనలు సాధ్యమైనంత వరకు ఎప్పుడు రావండి. మంచి ఆలోచనలు రావు, ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఏంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు? ఎస్, కరెక్టే కదా. 5 గంటలకు ఇంటికి రావాల్సిన పిల్లవాడు 7 గంటలకు ఇంటికి రాకపోతే ఏమనుకుంటారు? స్కూల్లో ఏదో ఎక్స్ట్రా క్లాస్ పెట్టుకుంటారులే, ఏదో గ్రౌండ్లో ఆడుకుంటుంటారులే, వస్తారులే అనుకుని ఎంతమంది ఉంటారు మీలో?
ఉన్నాం కదా, వెంటనే నెగిటివ్స్ వచ్చేస్తాయి. అవునా, వస్తున్న బస్సు ఏమైనా పంచర్ అయిందా, లేకపోతే ఇంకేమైనా జరిగిందా, సో మధ్యలో ఏమైనా జరిగిందా అని వెంటనే న్యూస్ పెడతాం, ఏమైనా న్యూస్ ఉందా మన వైపున అని. అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. దే ఆర్ ఆటోమేటిక్, అందుకని యాండ్స్ అన్నాను. అంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి, దాన్ని ఆపడానికి కుదరలేదు. పోనీ అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అందరూ కళ్ళు మూసుకోండి ఒకసారి. నేను చెప్పింది ఊహించుకోకండి, ఇంతకుముందు ఊహించుకున్నారు, ఇప్పుడు ఊహించుకోకండి. మీరెవ్వరు కూడా తెల్లగా ఉన్న ఎలిఫెంట్ని అంటే ఏనుగును ఊహించుకోకండి. తెల్లగా ఉండే ఎలిఫెంట్ని అసలు ఊహించుకోకండి. ఓపెన్ యువర్ ఐస్. ఎంతమంది ఊహించుకున్నారు? తెల్ల ఏనుగు ఎంతమందికి కనిపించింది? నాకైతే కనిపించింది. మెజారిటీ అందరు మెంబర్స్ సార్. కనిపించిందా? రైట్. అంటే మీరు ఎంతసేపు దాన్ని మీరు నెగిటివ్స్ రాకూడదు అని అనుకుంటూ ఉంటే నెగిటివ్స్ వస్తూనే ఉంటాయి ఇంకా ఎక్కువగా. సో కాబట్టి అది మన బ్రెయిన్ యొక్క ప్రొసీజర్. రెండో ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎక్కడో అనుకున్న ఒక మెట్రోలో ఎక్కడో చెన్నైలోనో, ఢిల్లీలోనో ఎక్కడో ఉన్నారు. ఒక 40 ఫ్లోర్స్ బిల్డింగ్‌లో 20th ఫ్లోర్‌లో ఉన్నారు మీరు అనుకుందాం. అర్ధరాత్రి పోయినారు. 2, 3 డేస్ నుంచి ఉన్నారు. అక్కడ హోటల్‌లోనో ఎక్కడో ఉన్నారు. అక్కడి నుంచి మెల్లగా మధ్యలో లేయాల్సొచ్చింది. వాష్‌రూమ్ కోసం అర్ధరాత్రి లేసారు. చీకటిగా ఉంది. వెళ్తూ ఉన్నారు వాష్‌రూమ్‌కి. కాళ్ళ కింద మెత్తగా, రౌండ్‌గా ఏదో తగిలింది. ఏం చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగిరి పక్కకు దూకుతామా లేదా? బ్రెయిన్ ఏం థాట్ ఇస్తుంది? అమ్మో! పాముంది అని అనిపిస్తుంది. అవునా? 2, 3 రోజుల నుంచి మీరు అక్కడే అదే హోటల్‌లోనో, అదే బిల్డింగ్‌లోనో ఉన్నారు. అక్కడికి పాము కాదు కదా! ఎలుక కూడా రాదు. ఎందుకంటే 20th ఫ్లోర్‌లోకి. మరి ఆ విషయం మీ బ్రెయిన్‌కి తెలియదా? మరెందుకు అర్ధరాత్రి పూట ఆటోమేటిక్‌గా పాము అని ఎందుకు చూపించింది? తీరా లైటేసి చూస్తే అది ఒక వాటర్ ట్యాపో ఏదో అక్కడ పైప్ పడి ఉంటది. అంతే, దాని మీద కాలేసారు. అవునా? మరి ఈ విషయం మీ బ్రెయిన్‌కి తెలీదా? మరెందుకు అలా చేస్తుంది అనంటే అక్కడ కనిపిస్తుంది. అదే నేను చెప్పడం అంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీకు జెడ్ సెక్యూరిటీ ఎందుకు ఇస్తదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మిమ్మల్ని ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు బి ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. మొదటిసారి అది అవును, అది వాటర్ పైపే. రెండోసారి వాటర్ పైపే. మూడోసారి వాటర్ పైపే. ఇలా ఎన్ని సార్లు చూసినా 99 సార్లు వాటర్ పైపే ఉంది. బట్ దేర్ మే బి ఒక్క చాయిస్ ఏమన్నా పాముందనుకోండి, మీరు వాటర్ పైపేలే ఇది అనుకుని దాని మీద కాలేసుకొని జేబులో చేయబెట్టి నిలుచుకుంటే ఏమవుతుంది? డ్యామేజ్. కాబట్టి ఆ ఒక్క శాతం కూడా మీ బ్రెయిన్ రిస్క్ తీసుకోదలుచుకోదు. కాబట్టి నెగెటివ్ థాట్స్ ఇస్తూ ఉంటది. సో, యూ ఆర్ ఆన్ హై అలర్ట్. ఎప్పుడు అలర్ట్‌గా ఉండాలా అని చెప్పి ఉద్దేశంతో నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. స్ట్రెస్ కూడా అంతే. అంటే అక్కడ ఏమీ లేకపోయినా సో చూసారా ఇంతకుముందు ఫస్ట్ ఒక వీడియో చూసాం. హైట్ నుంచి అసలు మీరు లేరు టీవీ ముందర కూర్చుని ఎక్కడో హైట్ నుంచి కిందకి చూడంగానే అమ్మో! నిజంగా అంత హైట్ నుంచి పడితే ఎలా అవుతుంది అని మీ బ్రెయిన్ మీకు సిగ్నల్స్ ఇస్తూ ఉంటది. అంటే మీరు జాగ్రత్తగా ఉండాలా అనే ఉద్దేశంతోటి మీకు సిగ్నల్ ఇస్తూ ఉంటది. సో, మెయిన్ ఆ సిగ్నల్స్ ఎలా ఉంటదంటే, ఇప్పుడు జాగ్రత్తగా బొమ్మ గమనించండి బ్రెయిన్. హైపోథాలమస్ అనే మన బ్రెయిన్‌లో ఒక చిన్న పార్ట్ ఏం చేస్తుందంటే, ఏసీటీహెచ్ దాన్ని కార్టికోట్రాపిక్ హార్మోన్ అంటారు. మీకు డీటెయిల్స్ అవసరం లేదు. జస్ట్ అర్థం చేసుకోండి చాలు. ఏసీటీహెచ్ అనే హార్మోన్ రిలీజ్ చేస్తది. ఏదైనా ఒక కొత్త విషయం చూసినప్పుడు గాని, ఎక్కడైనా కొత్తగా ఉన్నప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు ఇక్కడ రిలీజ్ చేస్తుంది. ఇక్కడ ఇది రిలీజ్ చేసిన ఈ హార్మోన్ గమ్మున ఉండదండి. ఇలా ట్రావెల్ చేసి కింద 2 రెడ్‌గా 2 ఉన్నాయి. ఏంటి? చిక్కుడు గింజల ఆకారంలో. ఎప్పుడో చదువుకున్నాం. చిక్కుడు గింజ ఆకారంలో 2 ఉంటాయి మన బాడీలో. ఏంటి? కిడ్నీస్. సో, కిడ్నీస్ ఇక్కడున్నాయి. సో, కిడ్నీస్ మీదకి వెళ్ళి దాని పైన మీరు చూసారంటే అడ్రినల్ గ్లాండ్స్ అని 2 ఉంటాయి. చూడండి టోపీలాగా ఉన్నాయా? కిరీటంలాగా పెట్టుకున్న. దోస్ ఆర్ కాల్డ్ అడ్రినల్ గ్లాండ్స్. అడ్రినల్ గ్లాండ్స్ మీద ఇక్కడి నుంచి ఉన్న ఏసీటీహెచ్ హార్మోన్ పనిచేస్తుంది. మనం కోఆర్డినేట్లే అండి. సో, ఇక్కడి నుంచి ఏమవుతుంది మళ్ళీ ఈ అడ్రినల్ గ్లాండ్స్ ఇక్కడి నుంచి బయలుదేరి మేమెందుకు కామ్‌గా ఉండాలని ఇవి 2 హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అది ఒకటి చేస్తే మేము 2 చేస్తామని 2 రిలీజ్ చేస్తాయి. అవే అడ్రినలిన్ అండ్ కార్టిజాల్. ఎక్కడో విన్నా మీ పేరు ఇంతసేపు నుంచి చెప్పింది అదే కార్టిజాల్. కార్టిజాల్ వల్లే మీలో మొత్తం అంతా స్ట్రెస్ వస్తుంది. చూసారా ఇక్కడ రిలీజ్ అయింది కార్టిజాల్. దీని ఉద్దేశ్యం ఏంటంటే అడ్రినలిన్, కార్టిజాల్ ఏం చేస్తదంటే మిమ్మల్ని ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఆ ఆపద నుంచి మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాయి. ఏ రకంగా? ఒకటి వీలైతే పోరాడు, లేకపోతే పారిపో. 2 రకాలుగానే పనిచేస్తాయి. కాబట్టి ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు వీటిని. ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, దీంట్లో ఏం చేస్తదంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్నప్పుడు మీరు పారిపోవాలన్నా, పోరాడాలన్నా బాడీకి శక్తి కావాలి. సో, ఏం చేస్తది ఇక్కడి నుంచి చూడండి అడ్రినలిన్ ఇలా ఎళ్తున్నాయి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక క్వెషన్ అడుగుతానండి. మీకు మొబైల్ ఫోన్‌లో ఎనర్జీ మొత్తం ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటది? బ్యాటరీ? ఓహ్! గ్రేట్. అందరూ కరెక్ట్‌గా చెప్తున్నారు. బ్యాటరీలో స్టోర్ అయ్యి ఉంటది. అలాగే మన బాడీలో ఎనర్జీ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటది అనంటే లివర్‌లో స్టోర్ అయ్యి ఉంటది. గ్లైకోజన్ రూపంలో స్టోర్ అయ్యి ఉంటది. నిద్రాణ స్థితిలో ఉంటది. ఇక్కడ వెళ్ళేసి అడ్రినలిన్ వెళ్ళేసి ఇక్కడ గ్లైకోజన్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ కింద మార్చింది. గ్లూకోజ్ ఎక్కడో ఏదో గుర్తొచ్చింది. గ్లూకోజ్ సమ్మర్‌లో మీ పిల్లలు పోయేసి ఉదయం నుంచి ఎండలో క్రికెట్ ఆడేసి ఇంటికి రాంగానే తల్లులు ఏం చేస్తారు? గ్లూకాన్ డి కల్పిస్తారా లేదా? గ్లూకోజ్ అంటే తక్షణ శక్తి. కాబట్టి ఇక్కడేముంది? ఎనర్జీ రిలీజ్ చేస్తుంది ఇక్కడ. ఈ ఎనర్జీ అంతా కూడా ఏమవుతుందంటే ఈ తక్షణ శక్తి
బ్లడ్లో కలిసి నేరుగా పైకి వెళ్తుంది అంతా కూడా. సో కాబట్టి బ్లడ్లో గ్లూకోజ్ కలుస్తుంది. అంటే ఇప్పుడు నేరుగా ఏం చేస్తారు, ఇప్పుడు మాధవి మేడం దగ్గర పోయారంటే టెస్ట్ చేసి మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తారు. ఎందుకు? గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మీకు స్ట్రెస్ వస్తూ ఉంటే వచ్చే ప్రాబ్లం, లాంగ్ టర్మ్ ప్రాబ్లం ఏముంటుందంటే డయాబెటీస్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అర్థమైందా ఇప్పుడు ఎందుకు అవుతుంది అని? సో ఎక్కువ గ్లూకోజ్ లెవెల్ ఉంది అంటే బాడీలో ఏంటి, ఎక్కువ శక్తి కావాలనే ఉద్దేశంతో తయారు చేసింది, కాకపోతే ఎక్కడ ఉపయోగించట్లేదు కాబట్టి అదట్లా బ్లడ్లో ఉండిపోతుంది కాబట్టి డయాబెటీస్ లాగా మీకు ఎక్కువ షుగర్స్ కనిపిస్తున్నాయి. బాగానే ఉంది. మరి గ్లైకోజ్ నుంచి గ్లూకోజ్ తయారవడానికి సింపుల్గా ఏంటంటే ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? శ్వాస ద్వారానే వస్తుంది. మరి శ్వాస ద్వారా వస్తున్నప్పుడు ఏమవుతుంది? యూనిట్ ఇన్హేల్. ఎక్కువ ఆక్సిజన్ కావాలి, ఎక్కువసారి ఇన్హేల్ చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు? ఇట్లా ఆయాసపడుతున్నారు. దోస్ ఆర్ కాల్డ్ షార్ట్ బ్రీత్స్. ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటున్నారు కాబట్టి ఆయాసం వస్తుంది. రెండోది. మూడోది ఇక్కడి నుంచి బ్లడ్లో కలిసింది. బ్లడ్లో నుంచి మొత్తం అది పైకి వెళ్ళాలా, ఎక్కువ మోతాదులో వెళ్ళాలా. కాబట్టి నిమిషానికి 72 సార్లు కొట్టుకునే గుండె ఏం చేస్తుందంటే ఎక్కువ మోతాదులో వెళ్ళాలా. సడన్గా మీరు వెళ్తున్నారు బైక్లో, ఎక్కడో ఒక పెద్ద మిట్ట వచ్చింది అనుకోండి, ఇలా పీక్ వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎక్సలేటర్ ఇచ్చి ఎక్కువ ఫ్యూయల్ పంప్ చేస్తారా లేదా? ఎక్కువ పంప్ చేస్తున్నారా లేదా? అదేలాగా ఇక్కడ కూడా ఏం చేస్తుంటే ఎక్కువ ఎనర్జీ పంప్ చేయాలా బాడీలోకి. ఎందుకు? ఎదర్ అంటే యూ హ్యావ్ టు ఫైట్ ఆర్ ఫ్లైట్. పారిపోవాలన్నా లేదా పోరాడాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి. కాబట్టి ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది, ఎక్కువ ఎనర్జీ అంటే బ్లడ్లో ఉంది. బ్లడ్ని ఎక్కువ సార్లు పంప్ చేస్తే ఎక్కువ ఎనర్జీ అక్కడికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుంది అది? 90, 100, 120, 130 సార్లు కొట్టుకుంటూ ఉంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఇంత ముందే అడిగాం. కాబట్టి స్ట్రెస్ వచ్చినప్పుడు ఏమవుతుంది? గుండె దడ పెరిగింది. ఇప్పుడు అర్థమైందా? గుండె దడ పెరిగిపోయింది. అమ్మయ్య! ఇప్పుడు ఒక్కొక్కటి మీకు లింక్ వస్తుందా? డయాబెటీస్ వచ్చింది, ఎగశ్వాస తీసుకుంటున్నారు, గుండె దడ పెరిగింది. ఇది స్లోగా ఇట్లా ఫాస్ట్గా ఏంటి గుండెలోంచి చిన్న పైప్స్లోంచి ఫోర్స్గా వెళ్తుంది కాబట్టి ఏమవుతుంది? బ్లడ్ ప్రెషర్ పెరిగింది. ఆటోమేటిక్గా బీపీ వచ్చేసింది. చూసారా? బ్లడ్ ప్రెషర్ వచ్చేసింది. ఫైనల్గా బ్లడ్ ప్రెషర్ వచ్చింది కాబట్టి కొద్ది రోజుల తర్వాత హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చూసారా? స్ట్రెస్ అనేది పూర్తిగా కూడా కంటిన్యూగా వస్తుంది. అవును, స్ట్రెస్ ఎప్పుడో ఒకసారి వస్తే మనకేం కాదండి, కొద్దిసేపు బాగానే ఉంటుంది. బట్ ఏమిటి, ఆఫీస్లో వెళ్తాము, బాస్ తోటి ఒక పెద్ద స్ట్రెస్, తప్పుకోవాలని ఇంటికి వస్తాం, ఇంటికి వస్తే ఇంకొక పెద్ద స్ట్రెస్ ఇంట్లో ఉండే బాస్ తోటి. అవునా కదా? సో కాబట్టి రెండో రకమైన స్ట్రెస్ వచ్చింది. ఈ లోపల పిల్లవాడు వస్తాడు, ఒక మంచి వాడి మార్క్ లిస్ట్ తీసుకొని వస్తాడు. దాంట్లో చూస్తే ఏం చేసుకోవాలనిపిస్తుంది అసలు. ఎప్పుడో నేను చదువుకున్న మార్కులు ఇంత ఘోరంగా దానికంటే ఇంకా ఘోరంగా వచ్చినాయని చెప్పి ఇంకా స్ట్రెస్. ఇలాగ కంటిన్యూగా స్ట్రెస్ ఉండడం వల్ల ఏమిటి, మనం అనుకుంటున్న ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అమ్మయ్య! అర్థమైందా? ఇది స్ట్రెస్ కారణం. కాబట్టి కార్టిజాల్ అనే ఒక విష పదార్థం, అది విషయం కాదు, మిమ్మల్ని అలర్ట్గా ఉండడానికి సెక్రెట్ అయ్యే ఒక హార్మోన్. ఆ హార్మోన్ వల్ల ఏమవుతుంది మీకు? సో ఎక్కువ ఇది వస్తుంది. దీనివల్ల ఏమిటి ఎక్కువ మనకు స్ట్రెస్ వస్తుంది. బాగానే ఉంది. ఓకే. ఇదొక్కటే కారణమా అంటే లేదండి. మీ డైలీ లైఫ్‌లో ఇవన్నీ ఉన్నాయి చూడండి. దీన్ని టిక్ మార్కులు పెట్టుకొని నో ఎక్సర్సైజ్. ఈ 10 తప్పులు చేసే వాళ్ళకు కూడా స్ట్రెస్ ఉంటుంది. ఒకటి, ఎక్సర్సైజ్ లేకపోవడం, సన్‌లైట్ లేకపోవడం, గార్బేజ్ ఫుడ్ చెత్తా చెదారం తినడం, మెడిటేషన్ లేకపోవడం, ప్రొక్రాస్టినేషన్ ప్రతి ఒక్కటి వాయిదా వేసుకోవడం, అలాగే పూర్ స్లీప్ హ్యాబిట్స్, నిద్ర సరిగా పోవడం, ప్యాషన్, టూ మచ్ సోషల్ మీడియా, బ్యాడ్ టైమ్ మేనేజ్మెంట్, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడము, ఇలాంటి 10 అంశాలు తీసుకుంటే దీనివల్ల కూడా ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. అర్థమైందా? సో ఎన్ని రకాలైన కారణం. అబ్బా! స్ట్రెస్ గురించి చాలా తెలిసేసుకున్నాం మనం. అవునా? స్ట్రెస్ అనే దానికి ఎన్ని రకాల కారణాలు ఉన్నాయి. మరి దీన్ని తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే ఒకటి చెప్పాను, లేకుండా చేసుకునేదానికి ఏమాత్రం వీలవ్వదు. వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ఓన్లీ మేనేజ్ చేసుకుంటూ రండి. మేనేజ్ చేసుకుంటూ ఎలా వస్తారంటే నేను జనరల్‌గానే చెప్తుంటాను. 9-1 టెక్నిక్ అని చెప్తూ ఉంటాను. ఒకటి 9. 9 అంటే ఏంటంటే సాధ్యమైనంత వరకు ముందే చెప్పాను ప్రాబ్లము. 9 అంటే నథింగ్ బట్ 9000 స్టెప్స్ పర్ డే. రోజుకు వ్యాయామం తెలుసా? లోపల బాడీలో అంతా కార్టిజాల్ వచ్చింది. దాన్ని మీరేం చేస్తున్నారు? అక్కడ ఎయిదర్ ఫైట్ ఆర్ ఫ్లైట్. మీరు పారిపోవాలా లేదా పోరాడాలి. స్ట్రెస్ రిలీజ్ చేస్తుంది కార్టిజాల్. మీరు చేయడానికి ఇంట్లో మీ ఆవిడ మీద కోపం వచ్చింది, మీ బాస్ మీద కోపం వచ్చింది. మీరు ఆయనతోటి పోరాడగలుగుతారా? పారిపోగలుగుతారా? ఏమీ చేయలేరు. మరి ఏమవుతుంది? కార్టిజాల్ బాడీలో ఉండిపోయింది. సో ఇప్పుడు మీరేంటి దాన్ని ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు డూ ఫిజికల్ యాక్టివిటీ. ఏదో ఒకటి జిమ్‌కి వెళ్తారా? లేదా యోగా చేస్తారా? ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి. సాధ్యమైనంత వరకు 9000 స్టెప్స్ వేయండి. మనకు లెక్క ప్రకారం 9000 స్టెప్స్ ఎలాగా అంటే సో వచ్చి ఒక మంచి యాప్ అన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే
మీరు మొబైల్ ఫోన్ ఒక స్మార్ట్ వాచ్ తీసుకుంటే కూడా మీకు చెప్తుందండి స్మార్ట్ వాచ్ తీసుకోండి. అలాగని స్మార్ట్ వాచ్ తీసుకోమని అంటే నాకేం స్మార్ట్ వాచ్ కంపెనీ లేదు, నేనేం ప్రమోట్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. బట్ దట్ హెల్ప్స్ యూ. ఎన్ని రకాలుగా అంటే ఇప్పుడు భారతి గారు చేసినట్లే అప్పుడప్పుడు నేనేంటి ఇంట్లో ఉంటే మా ఆవిడ గుర్తు చేస్తుంది, నీళ్ళు తాగండి నీళ్ళు తాగండి. ఆఫీస్కి వెళ్ళాలనుకోండి ఏం గుర్తు చేస్తారు, నా వాచ్ గుర్తు చేస్తుంది, నువ్వు చాలాసేపు అయింది నీళ్ళు తాగు అని. సో చూడండి అప్పుడే కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడేం చేస్తాను, కొద్దిగా వాటర్ తాగుతాను. వాటర్ అన్నాను కాబట్టి ఇంకొక గుర్తొచ్చింది. 9 తర్వాత వచ్చే ఇంకొక నెంబరు రివర్స్ ఆర్డర్లో వచ్చేది వచ్చి 8. 8 అంటే ఏంటి, 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్, రోజు 8 గ్లాసులు నీళ్ళు తాగాలి. సో చూసారా, ఇప్పుడు ఇందుకోసమే నేను స్మార్ట్ వాచ్ వాడమన్నాను. మనకన్నీ కూడా ఏమేం చేసి చూపిస్తుంది అంటే అది ఎక్కువసేపు కూర్చుంటే, కదలకుండా కూర్చుంటే అది రిమైండ్ చేస్తుంది. నువ్వు చాలాసేపు నుంచి ఐడియల్గా కూర్చున్నావు, కదులు గుర్తు చేస్తుంది. ఇన్ని అడుగులు వేయమని చెప్తుంది. అలాగే వాటర్ తాగమని చెప్తుంది. ఇవన్నీ కూడా కొనడానికి 25,000 పెట్టి మీరు స్మార్ట్ వాచ్ అంటే సామ్సంగ్లో ఇప్పుడు ఏదో 5 Pro అలాంటివి కొనాల్సిన పర్లేదు. సింపుల్గా 1000 రూపాయలు పెట్టినా మీకు వాచ్ వస్తుంది. ఇవన్నీ ఫీచర్స్ ఇక్కడే ఉంటాయి. వీలైతే కొనుక్కోండి. సో ఇది 8,000 9,000 స్టెప్స్, 8 గ్లాస్ ఆఫ్ వాటర్ బాగానే ఉంది. ఇంకా 7 అంటే ఏంటంటే 7 అవర్స్ ఆఫ్ గుడ్ స్లీప్. 7 గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవాలి ప్రతి మనిషి కూడా, స్ట్రెస్ లెవెల్ తగ్గడానికి. స్ట్రెస్కి అలాగే స్లీప్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ ఇప్పుడు రిలేషన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి నిద్ర లేకుండా ఉంటే స్ట్రెస్ విపరీతంగా పైకి వెళ్తుంది. నిద్ర ప్రశాంతంగా పోయినప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది. సో కాబట్టి ఇన్వర్షన్లీ అంటే ఎప్పుడో చదువుకున్నాను. సో విలోమానుపాతంలో ఉంటుంది స్ట్రెస్, నిద్ర. కాబట్టి నిద్ర జాగ్రత్తగా చూసుకుంటూ రండి. నిద్ర చూసుకోవడం ఏంటి సార్, బాగానే నిద్రపోతామంటే జనరల్గా మా దగ్గర కౌన్సిలింగ్ ఎవరైనా వస్తుంటే అడుగుతూ ఉంటాను, అమ్మ ఎంతసేపు నిద్రపోతా అంటే ఎన్ని గంటలకు నిద్రపోతాను అంటే, సార్ మీరు నిద్రపోవడం అంటే బెడ్ మీదకు వెళ్ళడమా లేకపోతే పూర్తిగా నిద్రపోవడమా? రెండింటికి తేడా ఏముంటుంది తల్లి, మహా అయితే ఒక 10 నిమిషాలు అర్ధగంట ఉంటుందన్నాను. లేదు సార్ నేనైతే కన్నా బెడ్ మీదకి 10 గంటలకు వెళ్ళిపోతాను సార్, నిద్రపోయేది 12 అవుతుంది సార్. మరి మిగతా 2 గంటల సేపు మొబైల్. చూసారా, అలాగనమాట. అంటే నిద్రపోవడం అనేది మొబైల్ ఎత్తుకొని చూసుకుంటూ ఉంటారు. ఏంటి మొబైల్ వల్ల నష్టం ఏంటి అందరూ చెప్తున్నారు అంటే ఏం లేదండి. మీకు మంచి నిద్ర పట్టాలంటే అంటే కంట్లో మెలనిన్ అనే ఒక మంచి కెమికల్ రిలీజ్ అవ్వాలి. మెలనిన్ పేరు ఎక్కడో విన్నారు, ఆడవాళ్ళు బాగా విని ఉంటారు. ఫెయిర్ అండ్ లవ్లీ అడ్వర్టైజ్మెంట్లో వచ్చి ఉంటుందిగా, మన మొహం డార్క్గా అవుతుంది అంటే ఏంటి ఉద్దేశం, మెలనిన్ ఎక్కువ ఉందని. ఎస్ కరెక్ట్. సో అక్కడున్న మెలనిన్ మన కంట్లో కూడా రిలీజ్ అవ్వాలి. అంటే ఏంటి, డార్క్గా కళ్ళు అయినప్పుడు మెలనిన్ అనేది బాగా రిలీజ్ అవుతుంది, నిద్ర పట్టుతుంది అని అర్థం. కాబట్టి నిద్రపోవాలంటే మరి బాగా మంచి సూర్యుడిలో ఎర్రటెల్లో ఎట్లా పోయి మంచి లైటింగ్ పడుతుంటే నిద్ర పట్టదు చాలా మందికి. కాబట్టి ఏం చేస్తారు, డోర్స్ అన్ని క్లోజ్ చీకటిగా చేసినప్పుడు నిద్ర పడుతుంది. ఎందుకంటే మెలనిన్ డెవలప్ అవుతుంది. ఆ మెలనిన్ డెవలప్ అవ్వాలంటే ఏంటంటే దాని మీద ఎక్కువ లైటింగ్ పడకూడదు. బట్ మీరేం చేస్తున్నారు, మొబైల్ ఫోన్ పెట్టుకుని లైట్ లాక్ కూడా ఆఫ్ చేసి మరీ చూస్తూ ఉంటారు. సో అప్పుడేమవుతుంది, ఎక్కువ మెలనిన్ అనేది రిలీజ్ అవ్వదు. ఆటోమేటిక్గా లైట్ పడినప్పుడు ఏమవుతుందంటే మెలనిన్ తగ్గిపోతుంది. మెలనిన్ తగ్గింది కాబట్టి నిద్ర పట్టదు. సింపుల్ లాజిక్. అర్థమైందా? సో కాబట్టి 10 గంటలకు 12 గంటలకు 2 గంటల సేపు చూడడం కాదు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు తమాషాగా ఉంటారండి. రాత్రి కూడా పడుకుంటారు, 1 గంటకో 2 గంటకో వాష్రూమ్కి లేస్తారు. లేచినప్పుడు టైం ఎంత అయిందా చూడాలని చెప్పి మొబైల్ ఫోన్ ఆన్ చేస్తారు. టైం చూసుకున్నారు, 1:30 అయిపోగానే లేచి వాష్రూమ్ పోరండి. సో కూర్చోగానే ఆ టైంలో చూస్తారు, ఏమన్నా మెసేజ్లు ఏమైనా వచ్చాయా ఆ టైంలో అని అప్పుడు వాట్సాప్ చెక్ చేసుకుంటారు. ఎవరు డిసప్పాయింట్ చేయరు. మనలాగా పనికిరాని వాళ్ళు ఇంకొక 4-5 మంది ఉంటారు, ఎవడో ఒక పనికిరాని మెసేజ్ పెట్టి ఉంటారు. ఓకే అన్ని చెక్ చేసుకుంటారు, వెంటనే అప్పుడు ఆ టైంలో 1:30 2కు రిప్లై ఇస్తారు. అది అవునా? సో పొరపాటున రాలేదనుకోండి, ఇంకప్పుడు ఇంకా చాలా మంది కంటెద్దాలు కూడా వేసుకొని మరీ చూస్తారు. ఏంటి వైఫై కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటారు. అవును వైఫై లేదా, ఏం కొంపలు మునిగిపోతాయి. కాబట్టి ఏం చేస్తారు, అప్పుడు ఒక మెసేజ్ పంపిస్తారు ఊరికే, గుడ్ నైట్ అని, ఎవరికో ఫ్రెండ్ పనికిరానోడు. ఆ టిక్ మార్క్ పడికింది అనుకో, అమ్మయ్య వైఫై బాగానే పనిచేస్తుంది, అప్పుడు పడుకుంటాం. అంటే ఇది ఎప్పుడు అలవాటయిందో మనకి హ్యాబిట్ తెలియకుండా అయిపోయింటుంది. అవునా కదా? సో కాబట్టి ఈ రకంగా ఏంటంటే మొత్తం స్ట్రెస్ దానివల్ల నిద్ర పట్టకుండా పోతుంది. ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్ పెరుగుతుంది. కాబట్టి 7 అవర్స్ మంచిగా నిద్రపోండి. ఓకే. 7 అవర్స్ నిద్రపోవాలంటే దానికి సూత్రం చెప్తుంటాను ఇప్పుడు నేను. 4-3-2-1 అనే ఒక టెక్నిక్ వాడుతూ ఉంటాను. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే కెఫీన్ అంటారు చూడండి. కెఫీన్ అంటే కాఫీ, టీలు ఎప్పుడు కానీ నిద్రపోక ముందు 4 గంటల ముందు తీసుకోకండి. ఓకేనా? అంటే దానికి ముందు తీసుకోండి, తర్వాత తీసుకోకండి. 4 గంటల తర్వాత తీసుకోండి. 4 అవర్స్ గ్యాప్ ఉండాలి. ఓకే. దట్ ఈస్ 4. 3 అంటే ఏంటంటే హెవీ ఫుడ్ గానీ, స్పైసీ ఫుడ్ గానీ 3 అవర్స్ తర్వాత తీసుకోకండి. అంటే 3 అవర్స్ గ్యాప్ పెట్టండి. తర్వాత 2 అంటే ఏంటంటే వాటర్ కూడా సాధ్యమైనంత వరకు 2 అవర్స్ గ్యాప్ ఇవ్వండి పడుకునే ముందు తీసుకుని. ఎందుకంటే మధ్యలో వాటర్ తీసుకునే కొద్దీ మధ్యలో లేవాలని వస్తుంది.
ఓకే. 1 ఏంటి సార్? ఫైనల్‌గా చెప్పేది మీ సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండండి. ఫోన్ అస్సలు పడుకోవడానికి ముందు 1 అవర్ ముందు వరకు ఫోన్ చూడకండి. ఓకే. అర్థమైందా? సో, ఈ 4 కూడా పాటించండి. నిద్ర మంచిగా పడుతుంది. ఓకే. 7 అవర్స్ అయిపోయింది. నెక్స్ట్ 6 అంటే ఏంటంటే నథింగ్ బట్ 6 మినిట్స్ ఆఫ్ మెడిటేషన్. ఇంతకుముందు చేసాం కదా! బాక్స్ బ్రీతింగ్ చేసాము. మెడిటేషన్ క్లాసులు ఉంటాయి. ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస పెట్టండి చాలు. వేరే ఏం చేస్తలేదు. శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే ఆలోచనలు యాంట్స్ అని చెప్పాను. ఆటోమేటిక్ నెగెటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన వాటిని ఏం చేయాలి మీరు? కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఇంతకుముందు నేను చెప్పాను. బాక్స్ ఊహించుకోండి. ఒక స్క్వేర్ ఊహించుకోండి అన్నారు. అంటే మీ బ్రెయిన్ అంతా కూడా స్క్వేర్‌ని ఊహించుకున్నారు. 1, 2, 3, 4 అనగానే అలా పోతున్నారు. అప్పుడు పక్కన మీకు ఆలోచనలు వచ్చాయా? రావు. ఎందుకంటే ఎంతసేపు మీ బ్రెయిన్ ఏంటి? ఒక స్క్వేర్ అన్నారు. ఓహో! ఇది ఇక్కడికి పోవాలా. ఇక్కడ హోల్డ్ అన్నారు. ఇక్కడ ఎక్సేల్ చేయన్నారు. మళ్ళీ హోల్డ్ అన్నారు. దీని మీద ఇప్పుడు ఫోకస్ ఉంది కాబట్టి వేరే థాట్స్ రావు. సో, అలాగా థాట్స్ లేని పరిస్థితిలో ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్ అయిపోయింది. 6 నిమిషాల పాటు రోజుకు 6 నిమిషాల పాటు చేయండి. అండ్ 5 అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. నాకు పర్సనల్‌గా ఇష్టమైంది అది. రోజులో కనీసం 5 పచ్చిగా తినేవి తినండి. పచ్చిగా ఏం తింటామండి? ఏ మాంసము, మటను, చికెన్ అయితే పచ్చిగా తినము. గుడ్. ఇంకేం తింటాం? ఫ్రూట్స్ తింటాం. వెజిటబుల్స్ తింటాం. స్ప్రౌట్స్ తింటాం. నట్స్ తింటాం. ఇలాంటివి ఏవైనా సరే రోజులో 5 తినడానికి ట్రై చేయండి. ఓకే. బానే ఉంది. తర్వాత 4 అంటే టేక్ 4 బ్రేక్స్. సాధ్యమైనంత వరకు ఏంటంటే మధ్య మధ్యలో కంటిన్యూగా ఇలా కూర్చోకుండా మధ్య మధ్యలో ఏదో లంచ్‌కి మాత్రం ఒక బ్రేక్ కాకుండా మధ్య మధ్యలో లేసి బాడీ మొత్తం రిలాక్స్ చేసేటట్లు ఈ హెడ్ టు టో బాడీ మొత్తం ఇలాగ ఒక 2 నిమిషాల పాటు రిలాక్స్ చేసుకుంటూ చేయండి. కనీసం ఇంకొక 2 సార్లు అంటే 4 బ్రేక్స్ వచ్చేటట్లు చేసుకోండి రోజులో. 3 అంటే నథింగ్ బట్ 3 టైమ్స్ ఫుడ్ తీసుకోండి సాధ్యమైనంత వరకు. నేను ఉపవాసాలు ఇవి నేను ఆ డిబేట్‌లోకి వెళ్ళదలుచుకోలేదు. సార్ ఉపవాసం ఉంటే మంచిదంట సార్. ఇవన్నీ నేను డిబేట్‌లోకి వెళ్ళలేదు. సాధ్యమైనంత వరకు లిమిటెడ్ లో కార్బ్ డైట్ ఏదైనా 3 సార్లు తీసుకోండి. అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ ఎక్కువ ఉండేది యూ కెన్ టేక్ ఇట్. అండ్ 2 ఇంతకుముందు చెప్పినట్లుగానే అంటే అట్‌లీస్ట్ అట్ ఎనీ కాస్ట్ 2 అవర్స్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. రాత్రి భోజనము, పడుకోవడానికి మధ్యలో 2 అవర్స్ గ్యాప్ మర్చిపోకండి. 1 అంటే ఏంటంటే ఖచ్చితంగా మీరు ఒక్క హాబీ అంతకుముందు అంటే ఆడవాళ్ళకి ముగ్గులేసే పని ఉండేది. ఇంకేదేదో చేసేది. వంటలుండేవి. ఇలాంటివన్నీ ఉండేవి. ఇప్పుడేం లేకుండా పోయాయండి. బట్ క్రియేట్ వన్ హాబీ. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీకున్న హాబీ. అంటే హాబీ అంటే ఏంటి? అందరికీ ఉంది. సార్ మొబైల్ ఫోన్ బాగా చూస్తాను సార్ నేను. సీరియల్స్ బాగా చూస్తాను సార్. ఆ హాబీ నేను చెప్పట్లేదండి. హాబీ అంటే డిజిటల్ కాకుండా ఏమన్నా ఒక హాబీ పెట్టుకోండి. అంటే మంచిగా పుస్తకం చదవడమా? లేదా కొంతమందికి అల్లికలు, ముగ్గులు వేసుకుంటారు. వేసుకోండి. లేదా మంచిగా కొంతమందికి నాకు మంచి పాటలు వింటే బాగా రిలాక్స్‌గా ఉంటుంది. వినండి. ఓకే. అలాగా ఒక హాబీ అంటే ఆ హాబీ చేస్తున్నప్పుడు ఏంటి మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. సో, ఆ హాబీ అయిన తర్వాత మనసులో తెలియని ఒక బాధతోటి ఉండకూడదు. మీరు మొబైల్ ఫోన్ 1 అవర్ చూడండి. పడుకునేటప్పుడు ఒకలాంటి బాధ ఉంటుంది. ఈరోజు ఇంతసేపు చూసానా కళ్ళు స్ట్రెయిన్ అయ్యుంటాయేమో. సో, ఏమైంటదో అని బాధ ఉంటుంది. బట్ ఇలాంటి హాబీ చేసినప్పుడు ఏంటంటే యూ విల్ ఫీల్ హ్యాపీ. ఓకే. ఇలాంటి హ్యాపీనెస్ ఉండేవి చూడండి. ఓకే. సో, కాబట్టి ఒక హాబీ అనేది ప్రతి ఒక్కరు గూడా క్రియేట్ చేసుకోండి. దిస్ ఈస్ మై సజెషన్. సో, కాబట్టి ఏం చెప్తున్నాను ఇవన్నీ ఎందుకు? జస్ట్ ఫర్ మేనేజ్ చేసుకోండి. మేనేజ్ చేసుకోవడానికి ఇవి కావాలి. రాకుండా మీరు చేయలేరు. వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలాగ హ్యాపీనెస్‌గా ఇట్లా మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో, మీకు అప్పుడు తెలుస్తూ వస్తదన్నమాట ఎంత. ప్లస్ అలాగే సాధ్యమైనంత వరకు మీకు మీ గురించి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటూ ఉండకండి. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. మరేం చేయాలి ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఏం తెలుసుకుంటారు మీ గురించి? యెస్. మీ గురించి ఎండార్ఫిన్స్ ఇవన్నీ గూడా అవసరం లేదు. రిలాక్సేషన్ టెక్నిక్ ఇవన్నీ గూడా చేయొచ్చు. పెప్పర్‌మెంట్ టీ తీసుకోవచ్చు. పాస్ట్ మెమరీస్ చూసుకోవచ్చు. అరోమా థెరపీ, డెస్క్ ప్లాంట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. వీటితో పాటు ముఖ్యంగా మీరు చేయగలిగేదేంటంటే ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో పాటు యెస్. స్వాట్. స్వాట్ అంటారు. స్వాట్ అంటే ఏంటంటే ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్స్. మీలో ఉన్న స్ట్రెంగ్త్స్ గురించి తెలుసుకుంటూ ఉంటారు. అవునా? అంటే మీలో ఉన్న బలాలేంటి? ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోండి. ఎందుకంటే అందరూ అన్నీ చేయలేరు. అవునా? కొన్నిలో కొంతమందే చేయగలుగుతారు. కాబట్టి మీరేం చేయగలుగుతారు అంటే మీ స్ట్రెంగ్త్స్ ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. అలాగే మీ వీక్‌నెస్ కొన్ని పనులు చేయలేరు. అవునా? సో, చెప్తున్నా ఇప్పుడు నన్నడిగారు. నన్ను తీసుకొని నువ్వు దోస పోయమన్నానంటే నేను పోసానంటే ఇండియా మ్యాప్ తప్ప వేరే ఏం రాదు. ఓకేనా? అది కూడా ఇండియా మ్యాప్ కన్సిస్టెంట్‌గా ఉండదు. వరల్డ్ మ్యాప్స్ వస్తూ ఉంటాయి. సో, నాలాంటి వాడికి చెప్పారనుకోండి అది నేను చేయలేను. వంట నా వల్ల కాదు. కాబట్టి నా వీక్‌నెస్ అలాగుంటది. సో, కాబట్టి అలాంటి ఏరియాలో నేను ఎంటర్ కూడా అవ్వను. అలాగే మీరు కూడా మీ వీక్‌నెస్ ఏరియాస్ తెలుసుకోండి. స్ట్రెంగ్త్స్ తెలుసుకోండి. ఎస్ అయిపోయింది. డబుల్ అయిపోయింది. ఇంకున్నది ఓ.
ఓ అంటే ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే, ఓకే. మీ స్ట్రెంగ్త్స్ తెలుసు, వీక్‌నెస్ తెలుసు. ఇంకా ఏం చేస్తే మీరు అభివృద్ధి చెందగలుగుతారు. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ. ఇంకా నేను ఇప్పుడు టీటీడబ్ల్యూఎస్ చేస్తున్నాము. దీని తర్వాత ఇంకా మేము ఏదైనా అడ్వాన్స్ కోర్స్ చేస్తే నాకు ఇంకా కొంచెం లెర్నింగ్ వస్తుంది. నేను టెన్షన్‌గా ఉంటున్నాను. టెన్షన్‌గా ఉన్నప్పుడు ఇవి నేను తీసుకుంటే ఇలాంటి కోర్స్ చేసుకుంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇంకో కోర్స్ చేశానంటే నేను కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఆపర్చునిటీ. అంటే నేను ఈ పని చేస్తే నేను తగ్గించుకునే అవకాశం ఉంది. ఫ్యూచరిస్టిక్. లాస్ట్ టీ అంటే థ్రెట్. థ్రెట్ అంటే ఏంటి? నిజంగానే టెక్నాలజీ అంతా ఉంది. లాస్ట్‌లో థ్రెట్ దీనివల్ల నాకొచ్చే ఇబ్బందులు గూడా ఫ్యూచర్‌లో ఇలా ఉన్నాయి. నేను ఇవేమి చేయకపోయానంటే ఫ్యూచర్‌లో సార్ ఏదో చెప్పారు. డయాబెటిస్ అన్నారు, గుండె దడ అన్నారు, బైపాస్ సర్జరీ అన్నారు. ఏవేవో భయపడిచ్చేసినారు. కాబట్టి నేను వెళ్ళాలా? ఏదో దానికి థ్రెట్స్ ఇవి ఫ్యూచర్‌లో నేను చేయకపోతే. ఇలాగ అన్నిటిని తెలుసుకోవడం. దీన్ని స్వాట్ అనాలిసిస్ అంటారు. ప్రతి మనిషి జనరల్‌గా ఏం చేస్తుంటారంటే దిస్ ఎ మేనేజ్‌మెంట్ టూల్. ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న దాన్నేమంటారు ఒక పెట్టి షాప్ పెట్టాలని అనుకుంటున్నారనుకోండి. ఒక కిరాణా దుకాణం పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళని స్వాట్ అనాలిసిస్ చేసుకున్నాం. స్వాట్ అనాలిసిస్ అంటే ఒక చిన్న కిరాణా దుకాణం పెట్టాలనుకుంటున్నాను. స్ట్రెంగ్త్స్ ఏంటి? సార్ నేను పెడుతున్న చోట బాగా మంచి సెంటర్‌లో పెడుతున్నాను సార్. యెస్ దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. బాగా జనాలు ఎక్కువ తిరుగుతూ ఉంటారు సార్. దట్ ఈస్ ఎ స్ట్రెంగ్త్. సో మంచి చోట పెడుతున్నారు బానే ఉంది. వీక్‌నెస్ ఏంటి? వీక్‌నెస్ ఏంటి అనంటే దాంట్లో ఉన్నట్లు సార్ అక్కడ వస్తున్నారు గానీ కాకపోతే ఏంటంటే జనాలందరూ గూడా అదేమంటే హైవేలో ఉన్నవాడు అక్కడ రోడ్డు పార్క్ చేసి నీ దగ్గరికి రావాలంటే వస్తాడా అండి? రాడు. ట్రాఫిక్ పోలీస్ పక్కనే చలానా రాస్తారు. సో, కాబట్టి ఎవరు బండి ఆపలేరు. దట్ ఈస్ యువర్ వీక్‌నెస్. అంటే స్ట్రెంగ్త్స్ తెలిసింది, వీక్‌నెస్ తెలిసింది. ఆపర్చునిటీస్ అంటే ఇంక నేను ఏం చేస్తే మరి సేల్స్ పెంచుకోవచ్చు? యెస్ కిరాణా స్టోరు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకోవడం చెయ్యి. ఫోన్‌లు చేసి ఎవరికైనా సార్ నేనే నీకు ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాను. దట్స్ ఎన్ ఆపర్చునిటీ. అవునా కదా? సో, ఆపర్చునిటీ అనేది అది. థ్రెట్. థ్రెట్ అంటే ఏంటంటే సారీ. అమెజాన్ లాంటివి ఆల్రెడీ ఇస్తున్నారు సార్. పక్కన ఇంకొకరు అమెజాన్ నా పక్కన పెడుతున్నారు సార్. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు కూడా ఫ్రీ డెలివరీ ఇస్తానంటున్నారు సార్. దట్ ఈస్ ఎ దాన్నేమంటారు థ్రెట్. ఇలాగైతే ఒక ఒక మేనేజ్‌మెంట్ టూల్ కింద వాడతాము. మీకు మీరు గూడా ఈ స్ట్రెస్ రావడానికి కూడా అంటే స్వాట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. స్వాట్ అనాలిసిస్ ఏంటంటే ఒకసారి ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్స్ ఇక్కడే ఉంది చూడండి. ఏం స్ట్రెంగ్త్? వాట్ పర్సనల్ క్వాలిటీస్ హెల్ప్ యూ హ్యాండిల్ ప్రెషర్? ఇప్పుడు మీకుంది ప్రెషర్ ఉంది. మీ పర్సనల్ క్వాలిటీస్ ఏమున్నాయి? అంటే ఒకటేమంటే నేను చాలా కామ్‌గా ఉంటాను ప్రెషర్‌లో. అది మీ పర్సనల్ క్వాలిటీ. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నాకొచ్చు. దట్స్ యువర్ పర్సనల్ క్వాలిటీ. స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ నాకుందండి. నేను ఏమైనా తట్టుకోగలుగుతాను. ఉంది. ఆప్టిమిజం నాకెంత ప్రాబ్లమ్ వచ్చినా మంచే జరుగుతుంది అని ఊహించుకుంటూ ఉంటాను. దట్ ఈస్ ఆప్టిమిజం. సపోర్టివ్ నెట్వర్క్ నాకు చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నాకు సపోర్ట్ చేస్తారు. దీస్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్స్ ఏమున్నాయి అనేది ప్రతి మనిషి స్ట్రెస్ ఉన్నప్పుడు అంటే ఒక్కసారి ఊహించుకోండి. అంటే నాకు అదే సడెన్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. ఫైనాన్షియల్‌గా ఎవరైనా ఇబ్బందొచ్చింది. నన్ను ఆదుకోవడానికి ఎవరున్నారు? దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. మా బావమరిది ఉన్నాడు. స్ట్రెంగ్త్. మా బ్రదర్ ఉన్నారు. స్ట్రెంగ్త్. అలాగా స్ట్రెంగ్త్స్ కొన్ని చూసుకోండి. హెల్త్ బాలేదు. ఎవరున్నారు మీకు? తెలిసి పెట్టుకోండి. సో, దట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. రెండోది వీక్‌నెస్. వీక్‌నెస్ కూడా మీరు ఆలోచించి పెట్టుకోండి. వాట్ మేక్స్ యూ మోర్ ససెప్టబుల్ టు స్ట్రెస్? స్ట్రెస్‌కు మీలో ఉన్న ఏ క్వాలిటీస్ ఇంకా ఎక్కువ మీకు స్ట్రెస్ వచ్చడానికి దోహదం చేస్తున్నాయి? ఒకటి ప్రాక్రాస్టినేషన్. నేను ఎక్కువ వాయిదాలు వేస్తూ ఉంటాను. కాబట్టి దీనివల్ల ప్రాబ్లమ్ ఉంది. డిఫికల్టీ టు సే నో. నేను నో చెప్పాలంటే నా వల్ల కాదండి. సో, కాబట్టి ఏం చేస్తాను అయినవంతా చెత్తంతా నా మీద నెత్తుకుంటాను. నేను టెన్షన్ పడుతూ ఉంటాను. అవునా కదా! స్ట్రెస్ వస్తూ ఉంటుంది. పర్ఫెక్షనిజం ఇది ఇంకోటి చాలా ఘోరం. 24 గంటలు ఇక్కడితో అయిపోదు. పీపీటీ చేయాలా? మంచిగా చేస్తాం. ఇక్కడ ఈ కలర్ బాలేదండి. ఇక్కడ బొమ్మ పెడితే బావుంటది. దాన్ని చేస్తారు. మళ్ళీ ఈ బొమ్మ కాదు ఇంకొక బొమ్మ బావుంటుంది. పర్ఫెక్షనిజం. దీనివల్ల కూడా ఏంటి ఎక్కువ స్ట్రెస్ వస్తూ ఉంటది. నెక్స్ట్ నెగెటివ్ సెల్ఫ్ టాక్. సాధ్యమైనంత వరకు నెగెటివ్సే ఉంటాయి ఎప్పుడు. నాకింతే, నా బతుకింతే, ఎప్పుడు అంతే, నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. ఇది నెగెటివ్ సెల్ఫ్ టాక్. ప్రతిసారి నాకు జరుగుతూనే ఉంటది నెగెటివ్ టాక్. పూర్ స్లీప్ హ్యాబిట్స్ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇవన్నీ కూడా ఏంటి మీ వీక్‌నెసెస్. ఇలాంటివి ఐడెంటిఫై చేసుకుంటారు. ఓకేనా? సో, ఇప్పుడు స్ట్రెంగ్త్స్ తెలిసాయి. వీక్‌నెస్‌లు కూడా తెలిసాయి. నెక్స్ట్ మూడోది ఆపర్చునిటీస్. ఓకే. స్ట్రెస్ ఉంది. నీ స్ట్రెంగ్త్స్ తెలిసాయి. వీక్‌నెస్ తెలిసాయి. ఇప్పుడు ఏం చేస్తే నువ్వు దీని నుంచి బయటపడతావు? అంటే వాట్ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ కుడ్ హెల్ప్ యూ రెడ్యూస్ స్ట్రెస్ ఆర్ బిల్డ్ రెసిలియన్స్. అంటే స్ట్రెస్ వచ్చినా మళ్ళీ నువ్వు తిరిగి బౌన్స్ బ్యాక్ ఎలా అవుతావు? ఏం ఎక్స్‌టర్నల్ సపోర్ట్ ఉంది నీకు? అంటే ఒకటి ట్రైనింగ్ తీసుకోవచ్చు. నేను ఇంతకుముందు అన్నట్లుగానే మంచిగా ఇప్పుడు ఏదైనా ట్రైనింగ్స్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ కోర్సెస్ తీసుకోవచ్చు. మెంటార్‌షిప్ తీసుకోవచ్చు. సో, ఉన్నారు. సో, మాధవి మేడం ఉన్నారు. సో, మేడం ఒక సైకాలజిస్టు. సో, ప్రదీప్ సార్ ఉన్నారు. ఇంకా అక్కడ ఒక సైకాలజిస్ట్. వీళ్ళ దగ్గర నేను మెంటార్‌షిప్ తీసుకున్నాననుకోండి, స్ట్రెస్ తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే డెలిగేషన్ పాసిబిలిటీ. నాకు ఎక్కువ నెట్వర్క్ ఉంది. నాకు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు నా పిల్లవాడికో ఎవరికో నేను చెప్తే వాళ్ళు కొద్దిగా తీసుకుంటారు. అంటే అన్ని పనులు నేనే చేయకుండా కొన్ని వాళ్ళకి డెలిగేట్ చేస్తాను.
వెల్నెస్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి, రోజు నేను ఎక్సర్సైజ్ చేసుకోవడానికి నా పక్కనే జిమ్ ఉంది, వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంది, నేను పోతూ స్ట్రెస్ తగ్గించుకుంటాను. ఓకేనా? సో ఇవన్నీ కూడా నాకు ఫ్లెక్సిబుల్ అవర్స్ ఉన్నాయి. ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది చాలా మందికి, అదొక ఆపర్చునిటీ. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్నింగ్ జిమ్కి వెళ్ళొచ్చు, కొద్దిసేపు ఆడుకోవచ్చు, ఇలాంటివన్నీ చేసుకుంటారు. దిస్ ఇస్ కాల్డ్ ఆపర్చునిటీస్. మీకు ఏమున్నాయి ఇలాంటివి అనేవి ఐడెంటిఫై చేసుకోండి. అండ్ లాస్ట్లో థ్రెట్స్ కూడా గుర్తుంచుకోండి. వాట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆర్ సిగ్నిఫికెంట్ సోర్సెస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ హైండర్ యువర్ కోపింగ్. సో మీరు ఇన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కూడా మీకు ఏమైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొంచెం ఇబ్బంది పెడతాయా? తప్పదు సార్, జాబ్ చేస్తున్నానుగా, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. అంతా బానే ఉంది. డిఫికల్ట్ డైనమిక్స్ అంటే మా కొలీగ్స్ ఒక్కొక్కటి ఒకటి వాళ్ళతో ఏగాలంటే నేను 2, 3 పిల్లలతో ఏగొచ్చు. అంత కష్టం ఉంటుంది ఒక్కొక్కరితోటి. ఇలాగ డైనమిక్స్ చాలా ఉంటాయి. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ లేకపోవడము, జాబ్ ఇన్‌సెక్యూరిటీ అంటే నా జాబ్ ప్రాజెక్ట్ అయిపోయేటట్టుంది. దట్ ఈస్ ఎ థ్రెట్. అలాగే అప్‌కమింగ్ ఆర్గనైజేషనల్ చేంజ్ ఏంటి, ఆర్గనైజేషన్ అంతా మారుతోంది, పైన మేనేజ్మెంట్ మారుతోంది. దిస్ ఇస్ థ్రెట్. దీనివల్ల భయం, దీనివల్ల ఫ్యూచర్‌లో ఇబ్బంది వచ్చేటట్లుగా ఉంది. ఎకనామిక్ డౌన్ టర్న్ ఉన్నట్లుగానే ఎక్కడ చూసినా ఇప్పుడు ఏదో సాఫ్ట్‌వేర్ కంపెనీలంతా కూడా కింద ఏఐ వచ్చి రాగానే ఉద్యోగాలు పోతాయంటున్నారు. అవునా? సో కాబట్టి దిస్ ఈస్ ఎకనామిక్ డౌన్ టర్న్. రెండోది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే ఇండియా, పాకిస్తాన్ యుద్ధం వస్తే ఏంటి పరిస్థితి? దిస్ ఎ థ్రెట్. ఇలాంటి థ్రెట్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి ముందు ఐడెంటిఫై చేసి పెట్టుకున్నారనుకోండి. సో మీ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్ ఏంటి, ఈ 4 కూడా మీరు ఐడెంటిఫై చేసుకున్నారంటే యూ కెన్ బి స్ట్రెస్ ఫ్రీ. కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. యూ కెన్ మేనేజ్ యువర్ స్ట్రెస్. ఓకే. సో కాబట్టి స్వాట్ అనాలిసిస్ ప్రతి మనిషి ఎవరికి వాళ్ళు చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది. సో అలాగే ప్రతిసారి కూడా నేనేంటి సెషన్ అయినప్పుడు దిస్ ఈజ్ ఇప్పుడు మీకు చూసారు ఉదయం నుంచి మనం ఫస్ట్ నుంచి ఏం మాట్లాడుకున్నాము, అసలు ఏంటి స్ట్రెస్ అంటే ఏంటి, దానికి కారకం ఏంటి, ఏదో కార్టిజాల్ అన్నారు ఏంటి అని అనుకున్నాము, అది ఎంత అవసరం అనేది చూసుకున్నాము. ఇంకా కార్టిజాల్ ఒక్కటే దాన్ని ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది బాడీలో, ఏమేమి దాని యాక్షన్స్ అని చూసుకున్నాము, ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి చూసుకున్నాము, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుందాం. అవి ఒక్కటేనా, కార్టిజాల్ ఒక్కటే కాదు, మీ అలవాట్లు కూడా 10 రకాలు. ఉదయం లేసి వాకింగ్ పోకపోవడము, సన్లైట్లో ఎక్స్పోజ్ అవ్వకపోవడము, చెత్త తిండి తినడము, ఇలాగన్నీ చూసుకుంటూ సరిగ్గా నిద్రపోకపోవడము, ఇలాంటి 10 కారణాలు చూసుకున్నాము. దీన్ని మేనేజ్ చేసుకోవడానికి 9-1 అనే ఒక టెక్నిక్స్ తెలుసుకున్నాము. ఫైనల్‌గా ప్రతి మనిషి తన గురించి ఒక స్వాట్ అనాలిసిస్ చేసుకోమని అనుకున్నాం. స్ట్రెంగ్త్, వీక్‌నెసెస్ అండ్ ఆపర్చునిటీస్, థ్రెట్స్ అని తీసుకున్నాం. ఇది ఇవాళ అన్నీ మనం తెలుసుకున్న విషయాలు. ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా చాలా మందికి ఉపయోగపడతాయని అని నేను అనుకుంటున్నా. ఎంతమంది మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే యెస్. ఫైనల్‌గా క్లోజింగ్‌లో ఎప్పుడు గాని నేను ఎప్పుడు చెప్పే ఒక స్టోరీ తోటి క్లోజ్ చేస్తున్నానండి. ఏంటంటే ఈ మధ్యలో రీసెంట్‌గా మా ఫ్రెండ్ ఇట్లాగే స్ట్రెస్ కోసం చెప్పి ఎక్కువ ఒక కంపెనీలో పనిచేస్తూ యాన్యువల్‌గా వాళ్ళ టార్గెట్స్ రీచ్ అయినందుకు గాను అన్ని రోజులు కష్టపడి వాళ్ళ కంపెనీ వాళ్ళేమో తనకి ఫారిన్ ట్రిప్ ఇచ్చారు. వెళ్ళమని చెప్పి ఫ్యామిలీతోటి. ఫారిన్ ట్రిప్ అనగానే మీరు ఏదో థాయిలాండో, మలేషియా అని అనుకోబోయారు. అలాంటిదేం కాదండి. ఎక్కడో ఆఫ్రికాలోనో, నైజీరియానో అక్కడెక్కడో ఒక ఏరియాలో ఇచ్చారు. మరి ఏదైనా ఫారిన్ ట్రిప్పే కదా పోయిద్దాం అనుకుని వెళ్ళాడండి. ఎట్లా ఫ్లైట్ ఇస్తున్నారు కదా! వెళ్ళి అక్కడ సఫారీ ఒకటి అరేంజ్ చేశారు. జంగిల్ సఫారీ తెలుసు కదండీ! జంగిల్ సఫారీ అంటే అడవిలో ఓపెన్ టాప్ జీప్‌లో సఫారీ అరేంజ్ చేస్తూ ఉంటారు. సో, సఫారీలో కూర్చున్నారు, పోతూ ఉన్నారు. మనసులో భయం, స్ట్రెస్సు. పక్క నుంచి ఏం జంతువు వస్తుందో, అసలే ఆఫ్రికాలో ఉన్నాము. అనకొండ వస్తుందో, లేదా లయన్ వస్తుందో, ఏం జంతువు వస్తుందో తెలీదు. సో, టెన్షన్ పడుతూ పోతూ ఉన్నారు. పక్కనే అలికిడయింది. ఏంటా అని చూసారంటే పక్క నుంచి ఏదో జంతువు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వీళ్ళ జీప్‌ని స్పీడ్‌గా వెళ్తుంటే క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది. ఏంటా ఇది ఇంత స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ దాన్ని అబ్జర్వ్ చేయాలనే ఉద్దేశంతోటి డ్రైవర్ ఇంకొంచెం స్పీడ్‌గా తోలాడండి జీపు. ఇది ఇంకా దాని దగ్గరికి పోవడము, అది ఇంకా స్పీడ్‌గా పరిగెత్తింది. ఇది ఇంకా స్పీడ్ పోవడం, అది ఇంకా స్పీడ్‌గా పరిగెత్తడం. ఇలా 2, 3 సార్లు జరిగి అదెక్కడో కనిపించకుండా స్పీడ్‌గా వెళ్ళిపోయి ఒక చోట కనిపించకుండా మాయమైపోయింది. అరెరెరే! ఇదేంటి అని చూస్తారు. అప్పుడు లైట్ ఏసినప్పుడు అబ్జర్వ్ చేశారు. ఏంటంటే అది కోడి. ఎంత స్పీడ్‌గా పరిగెత్తుకుంటూ వెళ్ళిందో. అదేంటి ఒక కోడి ఇంత స్పీడ్‌గా పరిగెత్తుకెళ్ళింది అనే ఉద్దేశంతోటి దాని ఫోటో తీసుకోవాలనుకున్నారు. అదేమో మాయమైపోయింది. అరే! ఇప్పుడు ఎట్లా ఇంట్లో మా ఆవిడకి చూపిద్దామని అనుకున్నా, ఫ్రెండ్స్ చూపిద్దాం అనుకున్నాను ఈ కోడి అనుకున్నాడు. దొరకలేదు. కొంచెం వెతుకుదాం అటు ఇటు తిరుగుతున్నారు అడవిలో. ఆ పక్కనే ఒక పెద్ద ఫార్మ్ హౌస్ కనిపించింది. ఒక ఇల్లుంది. భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఏదో కాఫీ తాగుతూ ఉన్నారు. మనాడెళ్లి పరిచయం చేసుకున్నాడు. నేను ఇండియా నుంచి వచ్చాను. విషయం అంతా చెప్పాడు. చెప్పి అసలు విషయం చెప్పారు. ఏం లేదు, ఇప్పుడు మేము జీప్‌లో వస్తుంటే ఒక కోడి ఒకటి చాలా పరిగెత్తుకుంటూ వచ్చిందండి. ఆ కోడి ఎంత స్పీడ్ పరిగెత్తిందో అనుకున్నారు. మేము 60 కిలోమీటర్ల స్పీడ్ వస్తుంటే మమ్మల్ని దాటుకొని వెళ్ళిందది. సో, కాబట్టి దాన్ని ఫోటో తీస్తున్నాం అనుకున్నాము. దొరకలేదు అని అన్నారు. అప్పుడు వాళ్ళన్నారు, ఒక పని చేయండి. ఆ రైట్ సైడ్ ఒక పెద్ద చెట్టు ఉంది గదా! దాని పక్కనే ఒక గుబురు పొద ఉంది. ఆ పొదలో దూరి ఎళ్ళండి. మీకు అక్కడ కోడి కనిపిస్తుంది. ఆయన చెప్పినట్టుగానే మా ఫ్రెండ్ ఏమో ఎళ్ళాడండి. వెళ్లి ఆ పొదలో దూరి అవతల ఎళ్ళంగానే నిజంగానే కోడి కనిపించింది. కోడి గాదు, కోళ్ళు కనిపించాయి. చాలా ఉన్నాయి అవి. అప్పుడు ఫోటో తీసుకుంటే అప్పుడు అబ్జర్వ్ చేశారండి. ప్రతి కోడికి కూడా 3 కాళ్ళున్నాయి. మా ఊర్లో కోడికైతే 2 కాళ్ళుంటాయి. అక్కడ 3 కాళ్ళు, మీకు కూడా 2 కాళ్ళే ఉంటాయనుకుంటా. బట్ అక్కడ మాత్రం 3 కాళ్ళున్నాయి ప్రతి కోడికి.
కొంచెం క్యూరియాసిటీ కదా ఎందుకుందని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆడ బయట కూర్చున్న ఇంకెవరు లేరు మాట్లాడడానికి. ఆడ కూర్చున్న బయట పెద్దవాళ్ళు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని అడిగారు, ఏంటి సార్ ప్రతి కోడికి 3 కాళ్ళు ఉన్నాయి ఇక్కడ. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఏం లేదు బాబు, ఇక్కడ మీరు చూసారంటే చుట్టుపక్కలంతా కూడా అవి ఏ ఇల్లు లేదు, మేము ఒక్కరమే ఉన్నాం, ఒకే ఇల్లు ఉంది. అంటే మేము ఇక్కడికి వచ్చి దాదాపుగా 4-5 ఇయర్స్ అయింది. అంతకుముందు మేము అమెరికాలో సెటిల్ అయి ఉండేవాళ్ళము. మేము జెనెటికల్ ఇంజనీర్స్, అంటే తెలుసు కదండి, జన్యు శాస్త్రజ్ఞులు. సో ప్రతిరోజు నేను మా ఆవిడ ఇంట్లో ఒక పని మనిషి ఉంటారు. ప్రతిరోజు మాకు నాన్ వెజ్ కావాల్సిందే. నాన్ వెజ్లో చికెన్ అంటే చచ్చిపోతాం, అందులో లెగ్ పీస్ అంటే ఇంక ప్రాణాలు పోతాయి అనుకోండి. ఇట్లా ముగ్గురికి కావాలి. కాకపోతే ఏ రోజైనా కోడి కట్ చేసినప్పుడు, నార్మల్ కోడి ఉన్నప్పుడు 2 కాళ్ళే వచ్చేవి లెగ్ పీస్. నేను మా ఆవిడ తింటే పని మనిషి ఖాళీగా ఉండాలి. రెండో రోజు నా పని మనిషి మా ఆవిడ తింటే నేను ఫస్ట్ ఉండాలి. ఇట్లుండేది. కొన్ని 2 కోళ్ళు కట్ చేస్తే ఏమవుతుంది, ఒకటి మిగిలిపోతుంది, అనవసరంగా తినాలి. సో కాబట్టి ఏం చేయాలని ఆలోచించి మేము ఎట్లా జెనెటికల్ ఇంజనీర్సే కదా అని ప్రతిదానికి కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేసి రకరకాల ప్రయోగాలు చేసి 3 కాళ్ళు ఉండేది కనుక్కున్నాము. అంటే 3 కాళ్ళు ఉంటే అంటే ముగ్గురికి 3 కాళ్ళు లెగ్ పీస్లు వస్తాయి కదా, అది ఉద్దేశంతో కనుక్కున్నదే. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే అన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అబ్బా నిజంగా ఇంత మంచి జెనెటికల్ ఇంజనీర్స్ మేము కలిసామా అని చాలా గొప్పగా ఫీల్ అయ్యారు. గొప్పగా ఫీల్ అయిన తర్వాత చూసి, సార్ బానే ఉంది, మరి కోడి కనుక్కున్నారు, చూడ్డానికి హైట్ కూడా బానే ఉంది, టేస్ట్‌లో కూడా ఏమన్నా మార్పు చేశారా సార్ అన్నారు. ఏదో చేశాము, కాకపోతే చూద్దాము అని మేము ట్రై చేస్తున్నామండి. కాకపోతే అంటే ప్రతి కోడికి 3 కాళ్ళు ఉన్నాయి కదా, అసలు ఒక రోజన్నా ఒకదాన్ని ట్రై చేద్దామంటే దొరకట్లేదు. 3 కాళ్ళు ఉన్నాయి కాబట్టి పారిపోతున్నాయి. ఒకటి కూడా దొరకట్లేదు వాళ్ళకి టేస్ట్ చేయడానికి. అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అంటే ఒక కాలు ఎక్స్ట్రా పెట్టడం వల్ల ఏంటి, వీళ్ళకి ఉపయోగపడకుండా పోయింది. ఈ స్టోరీకి మీకు ఏంటి ఉపయోగము అంటే ఏముంటదండి? ఏం లేదండి. ఇప్పుడు దాదాపుగా 1 మంత్ నుంచి మాధవి గారు అయిపోవచ్చు, ప్రదీప్ గారు అయిపోవచ్చు, మిగతా మెంటార్స్ అయిపోవచ్చు. మిమ్మల్ని అందరినీ కూడా ఏంటంటే జస్ట్ ఏదో రకరకాలు సెషన్స్ పెట్టి వీలున్నా లేకపోయినా ఎప్పుడో ఒకసారి ఫిట్ చేస్తుండని నన్ను కూడా పట్టుకొనొచ్చి ఎక్కడో చోట ఉంటే చెప్పండి అని చెప్తూ పట్టుకొని మీకు సెషన్స్ అన్నీ ఇచ్చి ఏదో మీలో కొన్ని స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు. ఈ స్కిల్స్ ఏం చేస్తామంటే మేము కూడా ఇన్ని స్కిల్స్ నేర్చుకొని మాకెవరో నేర్పించారు. మా గురుగారు గంపా నాగేశ్వర సార్ ఎప్పుడూ ఒక మాట చెప్తారు, మనం ఈ ప్రపంచానికి అలా వచ్చిపోవడానికి రాలేదు, ఏదో ఒకటి ఇచ్చిపోవడానికి రావాలని. ఏమిస్తాం? ఖర్చు లేని పని, నాలెడ్జ్ షేర్ చేస్తాం. కాబట్టి ఆ నాలెడ్జ్ షేర్ చేసే ఆ ఉద్యమంలో భాగంగా మీరంతా చేస్తున్నారు. మీరు చూస్తున్న ప్రదీప్ గారు అయిపోవచ్చు, మాధవి గారు అయిపోవచ్చు, వీళ్ళంతా కూడా అంటే జస్ట్ ఊరికే మీకంటే ఒక సంవత్సరం ముందు నేర్చుకున్నారండి. ఇప్పుడు వాళ్ళు నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు అంతే. అలాగా మీరు కూడా ఏమన్నా ఈ నాలెడ్జ్ ఇప్పుడంతా నేర్చుకొని మీరు మళ్ళీ ఎవరికైనా షేర్ చేయడానికి వస్తారేమో అనే ఉద్దేశంతోటి ఒక పెద్ద యజ్ఞంలాగా చేస్తున్నాం మేము. తీరా చాలా మంది ఏం చేస్తారంటే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఆడ కోడికి 3వ కాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసింది? దొరకకుండా పారిపోయిందన్నారుగా. అలాగే ఈ స్కిల్స్ అన్నీ నేర్చుకున్న తర్వాత మీకు మాకు రామ్ రామ్. సో మీ పని మీది, మా పని మీది చాలా మంది వెళ్ళిపోతారు. దయచేసి ఏంటంటే మా ఈ జర్నీ ఉంది. మేమేం కోరుకోమండి. ఒకటి నాలెడ్జ్ షేర్ చేయండి. ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో ఒక స్కూల్‌కెళ్ళండి, గవర్నమెంట్ స్కూల్‌కెళ్ళండి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు నాలెడ్జ్ షేర్ చేయండి. ఓకేనా? ప్లస్ ఇంకొక పెద్ద మేమెప్పుడు అనుకుంటుంటాం, మా గురువుగారు చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడు గాని ఇంటికొక స్పీకర్ ఉండాలి, ఊరికొక ట్రైనర్ ఉండాలి. ఆ కాన్సెప్ట్ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇది మాలాంటి తక్కువ మందితోటి చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. మీరందరూ కూడా కొంచెం చేరారనుకోండి, కొంచెం ఈజీగా ఫుల్‌ఫిల్ చేయొచ్చు అని మా చిన్న ఆశ. మరి మీరు ఆ 3 కాళ్ళ కోడిలాగా మారిపోయి పారిపోతారా? లేదు 3 కాళ్ళుంటే కూడా మేము మీకు ఉపయోగపడతాయేమో అని ఉపయోగపడతారా అన్నది యువర్ డెసిషన్ అండ్ యువర్ చాయిస్. ఓకే. థాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ విజయవాడ పీపుల్ అండ్ 221 బ్యాచ్. ఓకే. నా అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా గురుగారు గంపా నాగేశ్వరరావు సార్‌కి, ఐసీఐ మెంబర్స్ అందరికీ, కాదం కృష్ణమూర్తి సార్‌కి, ప్లస్ ప్రదీప్ గారికి, మాధవి గారికి, అందరికీ మించి మీకు. ఎందుకు స్పెషల్ మీరు అంటే ఏం లేదండి. దిస్ ఈస్ కాల్డ్ ప్రైమ్ టైమ్. ప్రైమ్ టైమ్‌లో మీరు పక్కకెళ్లారంటే ఎన్ని సీరియల్స్ వస్తుంటాయి మిమ్మల్ని చూడ్డానికి, ఆడవాళ్ళందరిని అట్రాక్ట్ చేసి ఒక్కసారి చూసామంటే మగవాళ్ళం మనమే తట్టుకోలేం. అంత అద్భుతంగా ఉన్న సీరియల్స్ ఉంటాయి. అక్కడితో అయిపోలేదు. మగవాళ్ళకేముంది, ఐపీఎల్ అంతా ఇప్పుడే వస్తూ ఉంటది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అవన్నీ వదిలేసి మేము మీతో పాటు జర్నీ చేస్తామని అనుకుంటూ ఒక లెర్నింగ్ కోసం అని చెప్పి వచ్చి కూర్చున్నారుగా. అందుకని స్పెషల్ థాంక్స్ మీకు చెప్పుకుంటూ, మీరు రెసిప్రోకల్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు మరొక్కసారి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఐయామ్ క్లోజింగ్ దిస్ సెషన్. థాంక్ యూ సో మచ్ అండ్ ఓవర్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉయ్యాల్లో ఏడుస్తున్న పసిబిడ్డకి చల్లని జోలపాటలాగా అసలు ఎలా మన సిచ్యువేషన్స్ అన్ని సాల్వ్ చేసుకోవాలి, ఎలా సంతోషంగా ఉండాలి, స్ట్రెస్ ని ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ గా ఎలా, నెగిటివ్ గా ఎలా, 9 to 1 అసలు అద్భుతంగా ఉంది సార్ సెషన్ మొత్తం. మా వాళ్ళందరూ రేపటి నుంచి అస్సలు స్ట్రెస్ అనే మాట వినిపించదన్నమాట. స్ట్రెస్ మాకు తెలుసు, పాజిటివ్ స్ట్రెస్ అంటారు చూడండి, అంత ఎక్సలెంట్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఓవర్ టు యూ స్వాతి గారు ఫర్ సమ్మరైజ్. Thank you for
చాలా యాక్టివ్ గా జరిగింది. మా చేత ఎన్నో మీరు ఎక్సర్సైజ్లు యాక్టివిటీస్ చేయించారు. ఈరోజు శ్రీధర్ సార్ క్లాస్ అనేది ఒక వీడియోతో స్టార్ట్ అయింది. వీడియో చూపించిన తర్వాత మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయని అడిగారు. ఆల్మోస్ట్ అందరూ 5, 4 అలానే పెట్టాం. మా స్ట్రెస్ తగ్గించడానికి మీరు బాక్స్ బ్రీతింగ్ అనే టెక్నిక్ ని యూజ్ చేశారు. అలా మా చేత ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఉన్నాయని అడిగారు. ఆల్మోస్ట్ అందరూ 1, 2 అని చెప్పారు. మా స్ట్రెస్ వితిన్ సెకండ్స్ లో చాలా అంటే చాలా చక్కగా తగ్గించారు మీరు. అండ్ వాట్ ఈస్ స్ట్రెస్ అనే క్వశ్చన్ వేశారు అండ్ ఆన్సర్ చెప్పారు మీరే. ఈ స్ట్రెస్ అనేది ఇన్ని రోజులు మేము నెగిటివ్ అనే అనుకున్నాం, కానీ అది న్యూట్రల్ వల్ల స్ట్రెస్ అనేది వస్తుందని చెప్పారు. టీఎంజీ ఉంటే కార్టికల్ హార్మోన్ అనేది మనలో చాలా యాక్టివ్ గా మనం వర్క్ చేయొచ్చు అని తెలుసుకున్నాము. తర్వాత స్ట్రెస్ రెస్పాన్స్ సిస్టమ్ అని చెప్పి బ్రెయిన్ ఫంక్షనాలిటీని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంతసేపు నాకైతే స్కూల్ డేస్ లో బయాలజీ క్లాస్ వింటున్నట్టే ఉంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. బ్రెయిన్ అనేది మన బాడీకి జెడ్ ప్లస్ ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పారు. అలాగే స్ట్రెస్ కి కాజెస్ అని చెప్పారు. నో ఎక్సర్సైజ్ అని చెప్పి, లెస్ స్లీప్ అని చెప్పి, సన్లైట్ మనకి తక్కువ వచ్చినా కానీ స్ట్రెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. 9 to 1 టెక్నిక్ గురించి చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నాకైతే ఈ టెక్నిక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. 9 అంటే 9,000 స్టెప్స్ అని, 8 అంటే 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని చెప్పి, 7 అంటే 7 అవర్స్ ఆఫ్ స్లీప్ అని చెప్పి, 6 అంటే 6 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ అని చెప్పి, 4 అంటే 4 బ్రేక్స్ అని, 3 అంటే 3 times ఆఫ్ ఫుడ్ అని చెప్పి, 2 అంటే 2 hours గ్యాప్ అని చెప్పి, 1 అంటే హ్యాబిట్ అని చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఫైనల్ గా స్వాట్ అనాలిసిస్ చెప్పారు. స్వాట్ అనాలిసిస్ గురించి ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్ అని, వీక్నెస్, ఛాన్స్, థ్రెట్స్ అని చెప్పారు. మనం ఏ పని చేసే ఉన్నాయని ఈ 4 గురించి ఒక్కసారి అనాలిసిస్ చేసుకోవాలని చెప్పారు. ఫైనల్ గా మీరు ఒక స్టోరీతో కన్క్లూడ్ చేశారు సార్. గంప నాగేశ్వరరావు సార్ ఏం చెప్పారంటే నాలెడ్జ్ అనేది మనం అందరికీ షేర్ చేయాలి అని చెప్పారు. ఈ రోజు సెషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెషన్ అని చెప్పొచ్చు. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అండ్ మనకి ఏదైనా డౌట్స్ ఉంటే సార్ ని అడగచ్చు, లేదా మీరు ఫీడ్బ్యాక్ చేయాలనుకుంటే 1 minute వీడియోలో చేసి అందరూ మనకి టెలిగ్రామ్ లో సెండ్ చేయండి. మేము సార్ కి సెండ్ చేస్తాం. సార్ స్టేటస్ గా పెడతారు, వాళ్ళ డిజిటల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది మీకు కూడా. కాబట్టి మీరు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా 1 minute వీడియో చేయండి, అందరూ చేయాలి. అండ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ఇక్కడ అడగండి. ఒక 3 members కి ఇచ్చుకుందామా? విల్ టేక్ 3 questions. ఏమైనా ఉంటే సెషన్ లో ఏదైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే అడగండి, లేదంటే మనం సార్ కి ఫీడ్బ్యాక్ వీడియో పెట్టేద్దాం. అసలు డౌట్సే రాలేదా అండి? గుడ్, మంచిదమ్మా. ఒకటి డౌట్ రాలేదంటే ఒకటి పూర్తిగా అర్థమన్నా అవ్వకుండా ఉండాలి, లేదా బాగానే అర్థమై ఉండాలి. లేదు సార్, చాలా బాగా అర్థమైంది కాబట్టి ఎవరికి ఏ స్ట్రెస్ లేకుండా అన్ని డౌట్స్ క్లియర్ చేశారు కాబట్టి ఎవరు అడగలేకున్నారు. రైట్ అమ్మా. అలాగైతే థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మెంటార్స్, ఎన్జీసీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ టేక్ లీవ్. సో మీరు కావాలంటే ఏదైనా ఇంట్రాక్ట్. సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. మనము సెషన్ స్టార్ట్ అవ్వక ముందు ఒక విషయం మాట్లాడుకున్నాం అండి. అందరికీ ఒక చిన్న కన్క్లూజన్ ఏంటంటే, మనం సండే మార్నింగ్ 4:30కి ఆఫ్లైన్ లో సెషన్ స్టార్ట్ అయ్యే ముందు బయట వెళ్తున్నాం. కాబట్టి అందరూ, మీకు వాయిస్ వస్తుందా? నాది వాయిస్ వస్తుందా అండి? అందరు కెమెరాస్ ఆఫ్ చేశారు. వస్తుంది మ్యామ్. సండే మార్నింగ్ 4:30కి మనము అవుటింగ్ వెళ్తున్నాం కాబట్టి అబ్బాయిలు అయితే పట్టు పంచ తెచ్చుకోండి, అమ్మాయిలు అయితే మంచి శారీస్ తెచ్చుకోండి. ఓకేనా? సండే మార్నింగ్ 4కి మనం లేవాలి, 4:30కి స్టార్ట్ అవ్వాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటి మేడం సండే కూడా నిద్ర లేవమంటారా అని అనుకోకండి. ఒక్కరోజు నాకు తిట్టుకున్నా పర్లేదు, బట్ మనం వెళ్ళాలి. ఓకేనా? డన్నా? పెయిన్ వస్తుందా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మరి గోపిరాజు సార్ షాక్ అయ్యారు. ఓకే, డన్ డన్. ఎక్కడికి తీసుకెళ్తారు? ఎందుకే
సీక్రెట్ అండి. సర్ప్రైజ్ చెప్పేస్తే ఏం బాగుంటుంది చెప్పండి? సర్ప్రైజ్. ఓకే. కాబట్టి వెళ్దాంలేండి. అంతా మనం అక్కడే చూసుకుందాం ఆఫ్ స్క్రీన్. ఓకే. కాబట్టి మీరైతే ఇవన్నీ రెడీగా తెచ్చేసుకోండి. మ్యాండేటరీ కదా కట్టుకునేది ఖచ్చితంగా సార్. పంచ కట్టుకోవడం రాదు అని అనుకుంటే దానికి బెల్ట్ ఏదైనా తెచ్చుకోండి. మళ్ళీ ఊడిపోతే దారిలో ఇబ్బంది అవుతుంది.